see how to open the MS Excel. You press Windows R. So here type EXEL Excel. Just now enter. Hello sir. We open the MS Excel. Right. So నేను ఆల్రెడీ చెప్పుకున్నాం ఎక్సెల్ యూజ్ అయిందని చెప్పుకున్నాం డేటాబేస్ క్రియేషన్ చేయడానికి ప్లస్ క్యాలిక్యులేషన్ చేయడానికి మస్ట్గా మనం ఎంఎస్ ఎక్సెల్ అనేది యూజ్ చేస్తామని చెప్పాం. సో ఇది టైటిల్ బార్ అని చెప్పుకున్నాం, ఇది క్విక్ యాక్సెస్ టూల్ బార్. నెక్స్ట్ ఇస్ అ మెనూ బార్, దిస్ కాల్డ్ as ribbon bar, formula bar, name box, columns, rows. దిస్ ఈస్ కాల్డ్ as ఈ ప్లస్ మార్క్ ఉంది కదా ఈ బార్ని మన షీట్ బార్ అంటాం. స్టేటస్ బార్, టాస్క్ బార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో షీట్ ఓపెన్ చేయాలంటే సో ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది దానిపైన క్లిక్ చేస్తాం. లేదు రైట్, ఫర్ ఎగ్జాంపుల్ సో ఒక షీట్లో ఎన్ని కాలమ్స్ ఉంటాయి ఎన్ని రోస్ ఉంటాయని చెప్పుకున్నాం. సో 10,48,576 రోస్ అండ్ 16,384 కాలమ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ రోకి వెళ్ళాలంటే కంట్రోల్ పట్టుకొని డౌట్ నావిగేషన్ ప్రెస్ చేయండి. 10,48,576 అక్కడ రోస్ ఉంటాయని చెప్పుకున్నాం. మళ్ళీ ఫస్ట్ రో దగ్గర కర్సర్ పాయింట్అవుట్ చేయాలి అనుకుంటే ఏం చేస్తాం, కంట్రోల్ పట్టుకొని అప్ నావిగేషన్ ప్రెస్ చేయండి. మళ్ళీ ఫస్ట్ రో దగ్గర కర్సర్ పాయింట్అవుట్ అవుతుంది. అండ్ లాస్ట్ కాలమ్ దగ్గర కర్సర్ పాయింట్అవుట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ పట్టుకొని రైట్ నావిగేషన్ ప్రెస్ చేయండి. సో లాస్ట్ వన్ ఏముంటుంది అంటే XFD. లాస్ట్ వన్ ఏముంటుందమ్మా XFD. ఓకే, సో టోటల్ ఎన్ని ఉంటాయని చెప్పాం 16,384. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 అని టైప్ చేసి ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి సిరీస్ ఫిల్. సో 16,384 ఎంటర్ కొట్టేసేయండి ఆటోమేటిక్గా. ఫర్ ఎగ్జాంపుల్ అది సిరీస్ ఫిల్ మళ్ళీ వస్తుంది, అంటే మీకు టోటల్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి చూపించడానికి నేను అది నెంబర్స్ ఎంటర్ చేసాను అక్కడ. సో కంట్రోల్ పట్టుకొని రైట్ నావిగేషన్ ప్రెస్ చేయండి. లాస్ట్ XFD దగ్గర కర్సర్ పాయింట్అవుట్ చేస్తుంది. సో ఎన్ని ఉన్నాయి అక్కడ 16,384 కాలమ్సా రోసా? ఇట్స్ ద కాలమ్స్. ఓకే, సో కాలమ్స్ వచ్చేసి 16,384 కాలమ్స్ ఉంటాయి. ఎవ్రీ షీట్ లో ఉంటాయి, ప్రతి షీట్ లో కూడా 10,48,576 రోస్ ఉంటాయి, 16,384 కాలమ్స్ ఉంటాయి. ఓకే, సో గుర్తుంచుకోండి. నెంబర్స్ ఎలా వచ్చినాయనే తర్వాత చెప్తాను, డోంట్ వరీ, వస్తుంది మళ్ళీ మనకి. ఓకే, నిన్న కట్ గురించి చెప్పుకున్నాం, కాపీ గురించి చెప్పుకున్నాం, ఫార్మాట్ పెయింటర్ గురించి చెప్పుకున్నాం, నెక్స్ట్ పేస్ట్ ఆప్షన్ గురించి చెప్పుకున్నాం. ఒక చిన్న డేటా ప్రిపేర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, సో సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, subject 3, subject 4, subject 5, subject 6. So I want the total, right? 1 2 3. Next some names రాయండి అక్కడ. సో చిన్న ఫార్ములా అంటే మీరు టైప్ చేయండి, నేను చిన్న ఫార్ములా యూజ్ చేస్తున్నాను. సో మీకు అర్థమైతే అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ rand between 36, 100 అని టైప్ చేసి క్లోజ్ ద బ్రాకెట్ ఎంటర్ కొట్టేసేయండి. సో ఇక్కడ కర్సర్ పాయింట్అవుట్ చేసి షిఫ్ట్ పట్టుకొని డౌన్ నావిగేషన్, రైట్ నావిగేషన్, కంట్రోల్ D, కంట్రోల్ R, అగైన్ కంట్రోల్ C. మనం ఇక్కడ చూస్తే మీరు ప్రతి వాల్యూ దగ్గర ఏముంది, ఇక్కడ ఫార్ములా ఉంది. ఓకే, ప్రతి దగ్గర ఏముంది ఫార్ములా ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెలెక్ట్ చేసి కంట్రోల్ C కాపీ, నేను ఆ ఫార్ములా మొత్తం పేస్ట్ చేస్తే ఏమని చెప్పాను, విత్ ఫార్ములా తోటి పేస్ట్ అవ్వకూడదు, వితౌట్ ఫార్ములా తోటి పేస్ట్ అవ్వాలి. సో అప్పుడు మళ్ళీ ఇక్కడే కర్సర్ పాయింట్అవుట్ చేసి మనం పేస్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ వాల్యూస్ గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేసాం. అంటే ఈ పైన ఉన్నటువంటి ఏ పేస్ట్ ఆప్షన్ యూజ్ చేసి మనం డేటా పేస్ట్ చేసినా విత్ ఫార్ములా కూడా మనకు పేస్ట్ అయిపోతుంది. బట్ ఇక్కడ కింద పేస్ట్ వాల్యూస్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం డేటా పేస్ట్ చేస్తే మనం కాపీ చేసిన డేటాలో ఫార్ములాస్ ఉన్నట్లయితే మనం పేస్ట్ చేసేటప్పుడు ఓకే ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు వితౌట్ ఫార్ములా తోటి డేటా అనేది పేస్ట్ అవ్వడం జరుగుతుంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ కూడా ఫార్ములా లేదు, ఫార్ములా బార్ చెక్ చేసుకోండి ఒకసారి, ఎక్కడ కూడా ఫార్ములా అనేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పేస్ట్ చేసినప్పుడు ఏం చేస్తాను, పేస్ట్ వాల్యూస్ తీసుకున్నాను, అంటే నాకు వాల్యూస్ మాత్రమే పేస్ట్ అవ్వాలని చెప్పేసి నేను తీసుకోవడం జరిగింది. సో దట్స్ వై ఇక్కడ మనకు వాల్యూస్ మాత్రమే
పేస్ట్ అవ్వడం జరుగుతుంది. సో టోటల్, సో ఆల్రెడీ చెప్పుకున్నాం, టోటల్ డిఫరెంట్ వేలో చేసాం. సో ఆల్ట్ ఈజ్ ఈక్వల్స్ ఎంటర్. సో రిమైనింగ్ రావాలంటే ఇక్కడ కార్నర్లో ఏం చేస్తున్నాం, డబల్ క్లిక్ చేయండి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ ద డేటా. వీటి యొక్క హైట్ పెంచుతున్నాను, ఫార్మట్ రో హైట్. నెక్స్ట్ కాలం విడ్త్ కూడా పెంచుతాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కాలం విడ్త్ పెరిగిపోయింది, రో హైట్ కూడా పెరిగిపోయింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డేటా ఇలా ఉన్నప్పుడు మనం ఇక్కడ అలైన్మెంట్ చూసాం నేను. సో ఇవన్నీ చూసాం కదా ఆల్రెడీ. ఇది లెఫ్ట్ అలైన్మెంట్, డేటా అంతా ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ వెళ్ళిపోతుంది. మిడిల్ కావాలంటే మిడిల్ వస్తుంది, రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్ వస్తుంది. నెక్స్ట్ ఈ బాక్స్ లో ఎగ్జాక్ట్లీ టాప్ లోకి వెళ్ళిపోవాలి. సో ఇది టాప్ అలైన్మెంట్. నెక్స్ట్ ఇది మిడిల్, సో జస్ట్ ఇది డౌన్. ఎగ్జాక్ట్లీ మిడిల్ లో ఉండాలంటే ఇక్కడ సెంటర్ తీసుకొని ఇక్కడ మిడిల్ అలైన్మెంట్ తీసుకోవాలి. సో ఏమైపోయింది, డేటా అంతా ప్రతి సెల్ లో కూడా ఏమైపోయింది, ఎగ్జాక్ట్లీ మిడిల్ పొజిషన్ వచ్చేసింది. ఓకే, సో రైట్, ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ డేటాని ఎగ్జాక్ట్లీ మనం అంటే ఆ సెల్ సింగిల్ సెల్ ఏదైతే ఉందో ఆ సింగిల్ సెల్లో మనం ఏం చేస్తున్నాము, ఒక మిడిల్లో రావాలి, ఆ సెల్ కి ఎగ్జాక్ట్లీ మిడిల్లో రావాలి అనుకున్నప్పుడు మనం ఇక్కడ అలైన్మెంట్ లో సెంటర్ ఇచ్చేసి ఇక్కడ సెంటర్ ఇచ్చేసి పైన ఏం చేస్తాం, మిడిల్ అలైన్మెంట్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్ ఏమవుతుంది, సో మనకు ఎగ్జాక్ట్లీ ఆ సెల్లో మిడిల్లో రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది రైట్ అలైన్మెంట్, ఇది లెఫ్ట్ అలైన్మెంట్. సో మనం వీటిని కూడా యూజ్ చేస్తాం నిన్న. నెక్స్ట్ ద డైరెక్షన్స్. సో ఇక్కడ సమ్ ఫార్మాట్స్ అప్లై ఉన్నాయి. సో అందుకే ఏమైపోతుంది, ఇది హైలైట్ లో లేవు. ఇక్కడ సమ్ ఫార్మాట్ అనేది అప్లై చేసి ఉన్నాం, సో కాబట్టి ఇవి హైలైట్ లో లేవు. సో అవి హైలైట్ నుంచి రిమూవ్ చేయాలంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవి హైలైట్ అవ్వాలంటే ఇక్కడ క్లియర్ అనే ఆప్షన్ ఉంది, క్లియర్ ఫార్మాట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి ఇప్పుడు వీటిపైన క్లిక్ చేయి. చూడండి ఇవన్నీ ఏమైపోయినాయి, ఓకే సెలెక్ట్ అయిపోయినాయి. ఇంతకుముందు దానికి సంథింగ్ ఆ డేటాకి ఏముందంటే ఫార్మాట్స్ అప్లై ఉన్నాయి. సో ఫార్మాట్స్ అప్లై ఉన్నప్పుడు అది అనేది అవి మనకు హైలైట్ అవ్వు. ఓకే, ఫార్మాట్ అనేది మనం రిమూవ్ చేసిన తర్వాత సో వీటిని అలైన్మెంట్స్ అనేది మనం చెక్ చేసుకుంటాం. ఓకే, సో వర్టికల్, సో రొటేట్ టెక్స్ట్ అప్, నెక్స్ట్ రొటేట్ టెక్స్ట్ డౌన్, అలా ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ పొజిషన్ ఉన్నాయి. ఓకే, మళ్ళీ నార్మల్ పొజిషన్ రావాలంటే ఏం చేస్తాం, ఇక్కడ ఫార్మాట్ సెల్ అలైన్మెంట్ లో ఇక్కడ ఏం చేస్తున్నాం, -90 ఉంది కదా, సో అక్కడ 0 కొట్టండి, 0 కొట్టేసి కింద ఓకే కొట్టండి. ఆటోమేటిక్ ఏమైపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ లైన్ టెక్స్ట్ అనేది మనకు స్ట్రైట్ గా రావడం జరిగింది. జస్ట్ లైట్ గా క్రాస్ చేయాలంటే ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫార్మాట్ సెల్ అలైన్మెంట్ లో సో ఈ యారో మార్క్ ఉంది, జస్ట్ ఇలా మూవ్ చేయండి సరిపోతుంది. ఓకే, 15 ఏం చేస్తాం చూడండి. సో టెక్స్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక స్టైల్లో అనేది రావడం జరిగింది. లేదా డౌన్ రావాలంటే ఏం చేస్తాం, మళ్ళీ ఇక్కడ ఫార్మాట్ సెల్ అలైన్మెంట్ లో సో దీన్ని ఇలా పట్టుకొని డౌన్ ప్రెస్ చేయండి, -15. సో దెన్ ఓకే. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫార్మాట్లో వచ్చింది, ఇంతకుముందేమో ఈ ఫార్మాట్లో వచ్చింది, ఇప్పుడేమో ఈ ఫార్మాట్లో వచ్చింది. అలా ఫర్ ఎగ్జాంపుల్ -15 లోకి అండ్ +15 లోకి అలా మార్చొచ్చు. ఇన్ కేస్ నార్మల్ టెక్స్ట్ అనేది సో స్ట్రైట్ గా ఉండాలంటే ఏం చేస్తాం, సో ఇక్కడ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫార్మాట్ సెల్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తున్నాం, 0 నొక్కండి, 0 నొక్కేసి దాన్ని ఓకే అంటే ఆటోమేటిక్ అయిపోతుంది. సో అది నార్మల్ టెక్స్టైల్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ అగైన్ నిన్న చెప్పుకున్నాం వ్రాప్ టెక్స్ట్. సో వ్రాప్ టెక్స్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ బైనరీ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ అని రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఏమైపోయింది, మనకు నెక్స్ట్ సెల్ లోకి మూవ్ అయిపోయింది. ఓకే, మన సింగిల్ సెల్ లో ఫామ్ అయ్యాలి అంటే హైట్ అనేది మనం ఇంక్రీజ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ వ్రాప్ టెక్స్ట్ అనేటువంటి ఆప్షన్ ని యూజ్ చేస్తున్నాం. సో ఏమైపోయింది, మనకు ఆటోమేటిక్ గా హైట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఓకే, లేదు నాకు విడ్త్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఏం చేస్తాము, ఇక్కడ C లో ఈ లాస్ట్ కార్నర్ లైన్ ఉంది కదా, ఈ సెల్ యొక్క లైన్ ఉంటుంది కదా, ఈ లైన్ ఎండింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ లో అక్కడ కర్సర్ పాయింట్అవుట్ చేసి దీనిపైన డబుల్ క్లిక్ చేయండి. సో డబుల్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతుంది. లేదంటే సో Alt+O+C+A ప్రెస్ చేయాలి. ఏం ప్రెస్ చేయాలండి, Alt+O+C+A. ఆటోమేటిక్ ఏమవుతుంది, సో విడ్త్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకే, షార్ట్ కట్స్ అన్ని మళ్ళీ చెప్తాను. సో Alt+O+C+A అంటే ఆల్ట్ పట్టుకొని, ఓ పట్టుకొని, సి పట్టుకొని, ఏ ప్రెస్ చేయకూడదు. సో డైరెక్ట్ ఏం చేయాలి, ఫస్ట్
కర్సర్ పాయింట్ వచ్చేసి ఆల్ట్ ఒకసారి ప్రెస్ చేయాలి, ఓ ఒకసారి ప్రెస్ చేయాలి, సి ఒకసారి ప్రెస్ చేయాలి, ఏ ప్రెస్ చేయాలి. ఆల్ట్ ఓ సిఏ మనం స్పెల్లింగ్ ఎంటర్ టైప్ చేస్తాం కదా, ఆ విధంగా ఆల్ట్ ఓ సిఏ అని ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా విడ్త్ ఇంక్రీజ్ అవుతుంది. లేదు అంటే ఏం చేస్తున్నాం, ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా విడ్త్ అనేది ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మర్జ్ సెంటర్. సో మర్జ్ సెంటర్ అంటే ఏం యూజ్ చేస్తాం యాక్చువల్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైన ఒక రో ఇన్సర్ట్ కావాలి. ఓకే, సో రో ఇన్సర్ట్ చేసుకోవాలి, అక్కడ ఇన్సర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఓకే, ఇన్సర్ట్లోకి వెళ్ళి నెక్స్ట్ ఒక సెల్ ఇన్సర్ట్ కావాలా, రో ఇన్సర్ట్ కావాలా, కాలమ్ ఇన్సర్ట్ కావాలా, షీట్ ఇన్సర్ట్ కావాలా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కావాల్సింది ఏంటి, రో కావాలి. సో కాబట్టి నేను రో పైన క్లిక్ చేశాను. ఏమైపోయింది, పైన ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ రో అనేది రావడం జరిగింది. ఓకే, సో దీన్ని సెలెక్ట్ చేసి ఏం చేస్తున్నాం, ఇక్కడ మర్జ్ సెంటర్ అంటే ఇక్కడ నుంచి ఏ నుంచి ఐ వరకు ఒకే సింగిల్ సెల్గా మనం మారిపోవాలి మనకి. అంటే పైన నేను ఏం రాయాలనుకున్నాను, ఒక హెడ్డింగ్ అనేది రాయాలి అనుకుంటున్నాను. ఓకే, సో హెడ్డింగ్ అనేది నేను రాయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తున్నాను, ఆ పైన ఉన్నటువంటి సెల్స్ మధ్యలో ఉన్నటువంటి లైన్స్ అన్ని నేను రిమూవ్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తాము, మనం ఎంతవరకు అయితే రిమూవ్ చేయాలి అనుకుంటున్నామో అంతవరకు ఏం చేయాలి, ఈ విధంగా సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, మనం సెలెక్ట్ చేయాల్సింది. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మర్జ్ సెంటర్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా ఏమైపోతుంది, మనం ఎంతవరకు అయితే మనం సెలెక్ట్ చేయడం జరిగిందో అంతవరకు ఒక సింగిల్ సెల్గా మారిపోవడం జరుగుతుంది. దెన్ ఆఫ్టర్ దట్ సో ఇక్కడ యువర్ రైట్ సంథింగ్ యాజ్ యువర్ లైక్. సో ఏదైనా నేమ్ అనేది మనం ఇక్కడ రాసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ టేబుల్, లేదంటే స్టూడెంట్ మార్క్స్ టేబుల్, యాజ్ యువర్ లైక్. మనం ఏ విధంగా రావాలనుకుంటే ఆ విధంగా మనం అదే నేమ్ అనేది రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సో నిన్న ఇంతవరకునే మనం చెప్పుకోవడం జరిగింది, అవునా, రైట్. సో ఎవరికైనా అర్థం కాకపోతే సో ఇప్పుడు ఏమైనా క్వశ్చన్స్ అడగచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చెప్పుకున్న దాంట్లో ఎవరైనా డౌట్ ఉంటే క్వశ్చన్స్ అడగవచ్చు దయచేసి. ఒక్కసారి ఫార్మాట్ పెయింట్ చెప్పారా సార్? ఫార్మాట్ పెయింటర్. ఓకే, డన్ అమ్మా, చెప్తాను. ఓకే, సో ఇక్కడ చిన్న టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్కి ఏం చేస్తున్నాను నేను, సమ్ టెక్స్ట్ కలరు అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను, టెక్స్ట్ కలర్ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్స్ అప్లై చేశాను, ఇది ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేశాను. రైట్, సో ఇప్పుడు సారీ నిన్న క్లాస్ విన్నారు కదా. సో ఎనీబడి ఎవరైనా సరే, ఇప్పుడు నేను టెక్స్ట్ కాపీ చేశాను. టెక్స్ట్ కాపీ చేసినప్పుడు అది ఫార్మాట్లో ఉంది. ఎలా ఉంది, నేను ఫార్మాట్లో ఉందని చెప్తున్నానంటే యాక్చువల్గా దానికి టెక్స్ట్ కలర్ ఇచ్చాను, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను, ఫాంట్ కలర్ ఇచ్చాను. రైట్, ఇప్పుడు నేను ఆ డేటాను కాపీ చేస్తున్నాను. సో ఈ డేటా కాపీ చేసినప్పుడు నేను పేస్ట్ చేస్తే వితౌట్ ఫార్మాట్ తోటి డేటా అనేది పేస్ట్ అవ్వాలి. హౌ రాజేందర్? వితౌట్ ఫార్మాట్ తోటి పేస్ట్ అవ్వాలి. పేస్ట్ చేసాం కదా, అప్పుడు వితౌట్ ఫార్మాట్ తోటి పేస్ట్ అవ్వాలి. పేస్ట్ సెక్షన్ లోకి వెళ్ళేసి లాస్ట్ రోస్ లో ఉంటుంది. ఫార్మాట్ పెయింట్ మీద క్లిక్ చేయండి. అదర్ టెక్స్ట్ ఆప్షన్స్ యాస్టీస్ పేస్ట్ అవుతుంది. చూడండి, సెకండ్ వన్ తీసుకొని ఏమైపోయింది, సో ఓన్లీ ఫార్ములాస్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ వన్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు సార్, వితౌట్ ఫార్మాట్ లో ఫార్మాట్ తోటి మనకు పేస్ట్ అయిపోయింది. సో కాబట్టి మనం దీన్ని తీసుకోవచ్చు. రైట్, ఓకే, డన్. ఇప్పుడు ఫార్మాట్ పెయింటర్ యూజ్ ఏంటంటే ఈ టెక్స్ట్ ఫార్మాట్ ఏదైతే ఉందో, ఈ టెక్స్ట్ ఫార్మాట్ అంటే ఆ టెక్స్ట్ కలరు, ఆ బ్యాక్గ్రౌండ్ కలరు అండ్ ఈ ఫాంట్ సైజు మనం ఈ టేబుల్కి, ఈ టెక్స్ట్కి మనం అప్లై చేయాలి అనుకున్నప్పుడు ఫార్మాట్ పెయింటర్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. లైక్ దట్ మనం ఏ ఫార్మాట్ అయితే అప్లై చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఫార్మాట్ పెయింటర్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసి బ్రష్ వస్తుంది, సో దాన్ని పట్టుకుని ఇలా మూవ్ చేయండి. ఆటోమేటిక్గా ఫర్ ఎగ్జాంపుల్ పైన ఉన్నటువంటి ఫార్మాట్ అనేది ఇక్కడ కింద అప్లై కావడం జరుగుతుంది అనమాట. ఓకే,
ఓకే సార్. యా ఐ థింక్ ఇక్కడ ఏమవుతుందంటే మనం ఇక్కడ ఫార్మర్ పెయింటర్ పైన సింగిల్ క్లిక్ చేస్తే వన్ టైం క్లిక్ చేస్తేనేమో వన్ టైం అప్లై చేయొచ్చు, మల్టిపుల్ టైమ్స్ అప్లై చేస్తే మల్టిపుల్ టైమ్స్ మనం నెంబర్ ఆఫ్ డేటాకి అంటే ఈ షీట్లోనే కాదు వేరే షీట్లో ఉన్న డేటా కూడా సేమ్ ఫార్మాట్ అప్లై చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ డబల్ క్లిక్ చేయాలి. డబల్ క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ వేరే షీట్లోకి వెళ్ళి కూడా మనం సేమ్ ఫార్మాట్ని అప్లై చేయవచ్చు. సింగిల్ క్లిక్ చేస్తే ఏమవుతుంది సింగిల్ టైం మాత్రమే అప్లై చేయవచ్చు. సో డబుల్ క్లిక్ చేస్తే ఏమవుతుంది మల్టిపుల్ టైమ్స్ అనేది మనం ఏం చేయొచ్చు. సో సేమ్ ఫార్మాట్ అప్లై చేయాలంటే అప్పుడు ఫార్మాట్ పెయింటర్ని డబుల్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సార్ నిన్న మీరు ఒకటి చెప్పారు కదా నంబర్ సీరియల్ వైజ్ ఎంటర్ అవ్వాలంటే ప్లస్ ఒక 5 నంబర్స్ గ్యాప్ తో మనం తీసుకున్నాము అది చెప్పారు కదా. అది ఏమన్నారు సెల్ ఎండింగ్ లో మనం క్లిక్ చేసి మూవ్ చేసామంటే వచ్చేస్తుంది స్ట్రైట్ గా యాజ్ ఇట్ ఈస్ గా అని చెప్పారు. ఒక సెల్ కార్నర్ లో కర్సర్ పాయింట్ వచ్చేసి డ్రాగ్ చేస్తే వస్తాయమ్మా. అది ఒకటి నాకు మంత్స్ నేమ్స్ తర్వాత డేస్ నేమ్స్ చేశాను వచ్చింది, సీరియల్ నంబర్స్ చేశాను వచ్చింది. ఈ 5 గ్యాప్ తో చేశారు కదా అది రాలేదు, సేమ్ నంబర్ వచ్చింది నాకు. యాజ్ ఇట్ ఈస్ చూడమ్మా ఈ 5 నేను ఇప్పుడు ఇక్కడ 5 ఉంది కదా. ఓకే 5 అండ్ 10 ఇచ్చాను. ఓకే సో 10 అంటే మిడిల్ డిఫరెన్స్ ఎంత ఉంది 5 ఉంది కదా 5 గ్యాప్ ఉంది. యా ఇప్పుడు ఈ రెండు సెలెక్ట్ చేయాలి మనం. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ సెకండ్ వన్ కార్నర్ ఉంది కదా. అవును సార్. 10 యొక్క కార్నర్ ఉంది కదా. 10 నెంబర్ యొక్క కార్నర్ లో కర్సర్ పాయింట్ అవుట్ చేసి ఇలా మూవ్ చేయాలి. నేను అలా మూవ్ చేస్తే సేమ్ ఆ సెకండ్ నెంబర్ ఏది ఉందో అదే వచ్చింది సార్. మీరు కంట్రోల్ ప్రెస్ చేస్తారా? కంట్రోల్ పట్టుకొని ప్రెస్ చేస్తారేమో. కంట్రోల్ పట్టుకోకూడదు, కంట్రోల్ కానీ షిఫ్ట్ కానీ ఏది పట్టుకోకూడదు. డైరెక్ట్ సో ఇలా పట్టుకొని మూవ్ చేయండి, ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఓకే 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 సార్, థ్యాంక్ యూ. ఇన్ కేస్ మనకు ఓన్లీ సీరియల్ నెంబర్స్ రావాలంటే 1 టైప్ చేస్తాం. సో సారీ ఇక్కడ 1 టైప్ చేసి ఈ మార్క్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసి ఇప్పుడు కంట్రోల్ పట్టుకున్నా అంటే ఒక సింగిల్ నెంబర్ మాత్రం టైప్ చేశాను, మనకు 1 2 3 రావాలి. అక్కడ ఈ మార్క్ పైన క్లిక్ చేసి ఇప్పుడు కంట్రోల్ పట్టుకొని అక్కడ ప్లస్ అండ్ ఇంకొక చిన్న ప్లస్ మార్క్ వచ్చింది. ఓకే అప్పుడు మనం ఇలా డ్రాగ్ చేస్తే సీరియల్ నెంబర్స్ వస్తాయి. నార్మల్ గా 1 టైప్ చేసి ఇప్పుడు 1 ఇలా నార్మల్ గా డ్రాగ్ చేయండి. సో మనకు అలా రాదు. చూడండి 1 1 1 వచ్చేస్తుంది. ఇలా 1 2 రావాలంటే ఏం చేస్తున్నాము. సో ఫస్ట్ ఇక్కడ 1 అని టైప్ చేసి ఇమ్మీడియట్లీ కర్సర్ మూవ్ అప్ చేయదు. అక్కడ నుంచి కర్సర్ మూవ్ అప్ చేయకుండా ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది కదా, ఇక్కడ సారీ ఈ ఎంటర్ మార్క్ ఉంది కదా రైట్ మార్క్, ఈ రైట్ మార్క్ పైన క్లిక్ చేసి ఇప్పుడు కంట్రోల్ ప్రెస్ క్లిక్ చేసిన తర్వాత కంట్రోల్ ప్రెస్ చేయాలి. సో కంట్రోల్ ప్రెస్ చేసుకొని ఇలా ఫర్ ఎగ్జాంపుల్ కార్నర్ లో పట్టుకొని ఇలా మూవ్ చేయాలి. సో అప్పుడు మనకు అలా సీరియల్ నెంబర్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే సార్. నార్మల్ గా 1 2 అని టైప్ చేసి కూడా ఈ రెండింటిని సెలెక్ట్ చేసి ఏం చేయొచ్చు కార్నర్ లో పట్టుకొని ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు. బట్ యాజ్ యువర్ విష్. ఇలా చేస్తే వచ్చింది సార్. ఆ 5 నంబర్స్ గ్యాప్ తో చేసింది ఒకటే రాలేదు, అదొకటి డౌట్ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ సో ర్యాప్ టెక్స్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ నెంబర్స్. సి డేటాని ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటే డేటాబేస్ ఏదైనా మనం ప్రిపేర్ చేస్తున్నప్పుడు మన నెంబర్స్ ఎంటర్ చేస్తుంటాము, వాల్యూస్ ఎంటర్ చేస్తుంటాము, డేట్స్ ఎంటర్ చేస్తుంటాము, మంత్స్ ఎంటర్ చేస్తుంటాము, అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంటర్ చేస్తుంటాం. డేటాబేస్ అంటే సో ఆల్ మిక్స్డ్ ఉంటాయి. ఓకే సో డేటాబేస్ అంటే ఏమవుతుంది ఆల్ మిక్స్డ్ ఉంటాయి. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే డేటాని డిఫరెంట్ ఫార్మాట్ లోకి మార్చొచ్చు. సెలెక్ట్ చేసి ఇక్కడ నార్మల్ అయితే జనరల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఫార్మాట్ అంటే ఇక్కడ నెంబర్స్ ఉన్నాయని ఏమవుతుంది నెంబర్ ఫార్మాట్ లోకి వచ్చేస్తుంది. ఇక్కడ 96.00 ఎందుకంటే అది 00 ఉందంటే అది నెంబర్ ఫార్మాట్. అలా ఉంది అంటే కంపల్సరీ అది ఏ ఫార్మాట్ లో ఉన్నట్టు నెంబరింగ్ ఫార్మాట్ లో ఉన్నట్టు. ఓకే ఈ జీరోస్ అవసరం లేదు అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్క్ ఉంది కదా, సో ఈ మార్క్ పైన క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమవుతుంది యాడ్ కావాలంటే దీనిపైన క్లిక్ చేయండి. ఓకే నెక్స్ట్ నెంబర్ కాకుండా ఇంకేముంది కరెన్సీ ఉంది. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ కరెన్సీ ఏముంది అక్కడ రూపీ వచ్చింది. రూపీ కాకుండా మనకి ఏం కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాలర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ డాలర్ సింబల్ పెట్టుకోండి. అలా అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉన్నాయి. సో చైనీస్, సో మనకి ఏదైతే కావాలి అనుకుంటున్నామో దానిపైన క్లిక్ చేసుకుంటే సో అది మన ఇండియన్ రూపీ. సో కాబట్టి రూపీ పెట్టుకున్నాను నేను.
రైట్. సో ఫార్మాట్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. సో కరెన్సీ, అకౌంటింగ్ అండ్ షార్ట్ డేట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 15/2/2019 ఎంటర్ చేశాను. ఓకే, సో అది డేట్ ఫార్మాట్ లోకి అంటే డేట్ ఫార్మాట్ లో ఉంది, బట్ షార్ట్ డేట్ లోకి మార్చాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నార్మల్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమైపోయింది, షార్ట్ డేట్ లోకి మారిపోతుంది. నెక్స్ట్ లాంగ్ డేట్ ఉంటుంది, అగైన్ లాంగ్ డేట్ పైన క్లిక్ చేయి. సో ఏమైపోయింది, 15 ఫిబ్రవరి 2019 మారిపోయింది, అది లాంగ్ డేట్. సో అవసరం లేదనుకుంటే షార్ట్ డేట్ పైన క్లిక్ చేయండి, 15/2/2019. లేదు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏం కావాలి, ఫస్ట్ నాకు మంత్ రావాలి, సో తర్వాత ఏం రావాలి, డేట్ రావాలి. సో అప్పుడు ఏం చేస్తామంటే, సో ఇక్కడికి వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ మోర్ నెంబర్స్ ఫార్మాట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో ఫస్ట్ మనకి ఏం కావాలి, డేటు, తర్వాత మంత్ అలా కావాలి, లేదంటే సో ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాట్స్ ఉన్నాయి. మనకి ఏది కావాలనుకుంటున్నామో దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. 2012 అంటే ఫస్ట్ ఇయర్ రావాలి, తర్వాత మంత్ రావాలి, తర్వాత డేట్ రావాలి. ఓకే, సో దెన్ క్లిక్ చేయండి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 2019, తర్వాత మంత్, తర్వాత డేట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాట్స్ ఉంటాయి. సో మనకి ఏ ఫార్మాట్ అయితే కావాలనుకుంటున్నామో దానిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఫార్మాట్ అనేది అక్కడ అప్లై కావడం జరుగుతుంది. నెక్స్ట్ టైం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్ఫర్మేషన్ మన టైంలోకి మార్చాలంటే కూడా టైం ఫార్మాట్లోకి మార్చవచ్చు. సో ఇక్కడ టైం ఎంటర్ చేస్తున్నాను, సారీ. సో టైం ఎంటర్ చేశాను ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు టైం సెలెక్ట్ చేసుకొని అగైన్ మళ్ళీ సో ఇక్కడ టైంలోకి వెళ్ళిపోండి, 14/27. ఓకే, సో దాన్ని మార్చాలి అనుకుంటే ఏం చేస్తాం, మళ్ళీ మోర్ నెంబర్స్లోకి వెళ్ళిపోయి సో ఇక్కడ డిఫరెంట్ టైప్ ఉంది. ఏఎం అయితే ఏఎం, పిఎం అయితే పిఎం రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పిఎం. ఓకే, ఎందుకంటే ఇది పిఎంఏ కదా, సో కాబట్టి పిఎం వచ్చేసింది. ఓకే, పిఎం అని కూడా రావాలి నాకు. ఫర్ ఎగ్జాంపుల్ 2/27 పిఎం అని చెప్పేసి మనకు షో అయిపోయింది. అంటే టైం యొక్క ఫార్మాట్ని కూడా మనం డిఫరెంట్ వేలోకి మార్చుకోవచ్చు. నెక్స్ట్ నార్మల్ డేటా ఏ బేస్లో ఉంటుందంటే జనరల్ ఫార్మాట్లో ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డేటాని టెక్స్ట్ ఫార్మాట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ టెక్స్ట్ కాకపోయినప్పటికీ కూడా మనం టెక్స్ట్ ఫార్మాట్లోకి మార్చవచ్చు. అంటే లైక్ దట్ ఇది నెంబర్స్ అయినప్పటికీ కూడా ఫార్మాట్ ఏమైపోయింది, టెక్స్ట్ ఫార్మాట్లో ఉంది. ఓకే, సో అవసరం లేదా అనుకుంటే మళ్ళీ ఏం చేస్తాం, డేటా అనేది జస్ట్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి, జనరల్ ఫార్మాట్లో ఉండాల్సి ఉంటుంది. సో కాబట్టి జనరల్ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోండి. అంటే మనం డేటాబేస్ క్రియేట్ చేసినప్పుడు ఆ ఫార్మాట్ ఇలా రావాలి. సో అంటే డేట్ ఫార్మాట్లో రావాలి, టైం ఫార్మాట్ కావాలి, నెంబర్ ఫార్మాట్, కరెన్సీ రావాలి. ఓకే, అంటే మనం ప్రిపేర్ చేస్తున్న డేటా అనేది అక్కడ మనకు నీడ్ ఏ ఫార్మాట్ అయితే మనకు అక్కడ అవసరం అవుతుందో సో ఆ ఫార్మాట్ ని మనం ఏం చేస్తున్నాం అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. Sir, what is the difference general and text? Text data. The text is, you know, it is a different format. అంటే ఇది నార్మల్ ఫార్మాట్. అంటే ఇది టెక్స్ట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది జనరల్ ఫార్మాట్. అంటే టెక్స్ట్ అనేది ఇప్పుడు ఏమవుతుందంటే ఫార్మాట్ అంతా టెక్స్ట్. ఇప్పుడు నెంబర్స్ కి అండ్ టెక్స్ట్ కి డిఫరెన్స్ ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఫార్మాట్ అంటే ఇప్పుడు ఇక్కడ మనం వేరేది ఇది నెంబర్ అయినప్పటికీ మనకి ఏమవుతుందంటే ఫార్మాట్ వచ్చేసి టెక్స్ట్ ఫార్మాట్ అవుతుంది. యాక్చువల్గా ఇది నెంబరే కాబట్టి దాని ఫార్మాట్ ఏమవుతుంది అక్కడ టెక్స్ట్ ఫార్మాట్ అవుతుంది. ఓకే ఓకే ఓకే, ఫార్మాట్ చేంజ్ అయ్యింది. ఓకే, యా ఫార్మాట్ చేంజ్ అవుతుంది. అంటే డేటాబేస్ అంటే డేటా ఏం చేంజ్ అవ్వదు. అంటే సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మనం ఏదైనా కాపీ డేటాని ఏం చేస్తున్నాం ఇప్పుడు ఎక్స్పోర్ట్ అంటే వేరే వాళ్ళకు త్రూ మెయిల్ ద్వారానో సంథింగ్ వేరే ద్వారా పంపించినాం. ఓకే, సమ్ టైమ్స్ అయితే అది డేట్ ఫార్మాట్ లేదంటే టెక్స్ట్ ఫార్మాట్ సమ్ టైమ్స్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు కొన్ని సిస్టమ్స్. ఓకే, సో కాబట్టి ఏం చేస్తున్నాం నార్మల్ గా డేటా అనేది ఏం చేస్తామంటే జనరల్ ఫార్మాట్ అయితే ప్రతిదీ ఎక్కడైనా సరే నార్మల్ గా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, సో కాబట్టి నార్మల్ ఏం చేస్తామంటే జనరల్ ఫార్మాట్ అనేది మనం పంపించడం జరుగుతుంది అనమాట. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ సో ఇది చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ కావాలి అనుకుంటే అగైన్ సెలెక్ట్ ద డేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్సంటేజ్ అని కూడా వస్తుంది. సో లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ కామర్స్ రావాలంటే కామా వస్తుంది. సో అవసరం లేదనుకుంటే మళ్ళీ జనరల్ ఫార్మాట్ పైన క్లిక్ చేయండి. సో రిమూవ్ అయిపోతుంది.
మస్ట్ గా మనకి ఏంటంటే ఈ డే టు టైం గురించి బాగా అంటే డేట్ గురించి మన అంటే ఎక్సెల్ లో డేట్స్ కంపల్సరీ అక్కడక్కడ కంపల్సరీ డేటాబేస్ లో ఎంట్రీ చేస్తుంటాం. సో మన డేట్ ఫార్మాట్ అనేది మస్ట్ అండ్ షుడ్, అది ఏ వేళ రావాలన్నా అది కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే కంపల్సరీ మనం ఏం చేస్తాం, డేట్ ఫార్మాట్ అనేది కంపల్సరీ ప్రతి డేటాబేస్ లో కంపల్సరీ ఎంట్రీ చేస్తుంటాం. ఏ డేటాబేస్ అయినప్పటికీ డేట్ ఎక్సెల్ షీట్ లో డేట్స్ అనేది కంపల్సరీ మెన్షన్ చేస్తుంటారు. సో ఆ ఫార్మాట్ అనేది ఆ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది జనరల్ పైన క్లిక్ చేస్తే ఏమవుతుందంటే చూడండి నెంబర్ ఫార్మాట్ లోకి వెళ్ళిపోయింది అది. ఓకే, సో జనరల్ పైన క్లిక్ చేసి నెంబర్ లోకి వెళ్ళిపోయింది. అదే ఇప్పుడు మళ్ళీ దానిపైన సెలెక్ట్ చేసి మీరు జస్ట్ డేట్ ఫార్మాట్ అండ్ షార్ట్ డేట్, సో దానిపైన క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఏమైపోయింది 15 ఆ నెంబర్ అయినా కూడా అప్పటికి మనం ఫార్మాట్ చేంజ్ చేస్తే ఏమైతుంది అక్కడ డేట్ ఫార్మాట్ లోకి అనేది మారిపోవడం జరుగుతుంది. యాక్చువల్గా అది డేట్ అయినప్పటికీ మన జనరల్ పైన క్లిక్ చేస్తే సమ్ టైమ్స్ ఏమవుతుందంటే నెంబర్ లోకి మారిపోతుంది. ఓకే, డేట్స్ మాత్రం. ఓకే, కాబట్టి మనం ఏం చేస్తాము, ఎప్పుడు కూడా డేట్ అనేది కంపల్సరీ డేట్ ఫార్మాట్ లోనే ఉంచాలి. సో అది లాంగ్ డేటా షార్ట్ డేట్ అనేది బట్ యాజ్ యువర్ విష్. సో ఓకే, నెక్స్ట్ కండిషనల్ ఫార్మాటింగ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ కండిషనల్ ఫార్మాటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం డేటాబేస్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు సమ్ స్టూడెంట్ డేటానే ప్రిపేర్ చేస్తున్నాం. నాకు హై వాల్యూస్ అంటే స్టూడెంట్ డేటా కావచ్చు, వాట్ ఎవర్ మేబీ, ఇక్కడ నేను ఆఫీస్లో కావచ్చు, నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ కంటే ఎబో ఉన్న వాల్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 కంటే ఎబో వాల్యూస్ ఉన్న వాటన్నిటిని మాత్రం ఒక కలర్ అప్లై చేయాలి. అండ్ 500 నుంచి 1000 మధ్యలో ఉన్న వాల్యూస్ అన్నిటికీ ఒక నెంబర్ అప్లై చేయాలి. 500కి బిలో ఉన్న వాటికి ఒక నెంబర్ అప్లై చేయాలి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఏం చేస్తున్నాం, ఒక ఫార్మాట్ అనేది అప్లై చేస్తున్నాం. ఇప్పుడు యాజ్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టూడెంట్ టేబుల్ కాబట్టి నేను స్టూడెంట్ టేబుల్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఫార్మాట్ అప్లై చేస్తాను. ఏమని అప్లై చేస్తాను, ఏబో 75 మార్క్స్ ఎంతమందికి ఉన్నాయి, సో దానికి ఒక కలర్ అప్లై అవ్వాలి. బిలో 50 ఎంతమందికి ఉన్నాయి, ఓకే, సో దానికి ఒక కలర్ అప్లై అవ్వాలి అంటే మార్క్స్. అండ్ 50 to 75 మధ్యలో మార్క్స్ కి ఏం అప్లై అయిపోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ డిఫరెంట్ కలర్ అప్లై అయిపోవాలి. సో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్ లో ఐఎస్ఎల్ రూల్స్ ఉంది. ఓకే, సో గ్రేటర్ దెన్ అన్నాడు. గ్రేటర్ దెన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 66 ఇచ్చాడు, బట్ నేను తీసుకుంటున్నాను అక్కడ 75 తీసుకుంటున్నాను. అంటే 75 ఎబో ఉన్న మార్క్స్ మొత్తం ఏమైపోతుంది అక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ నాకు గ్రీన్ కలర్ అప్లై అయిపోవాలి అనుకుంటున్నాను. గ్రీన్ సెలెక్ట్ చేసుకోండి, ఓకే అనండి. ఇప్పుడు చూడండి అక్కడ టేబుల్ మొత్తంలో ఎబో 75 మార్క్స్ ఉన్న వాటన్నిటికీ మొత్తం ఏం అప్లై అయిపోయింది, గ్రీన్ కలర్ అనేది అప్లై కావడం జరిగింది. ఓకే, మనం చూడగానే ఈజీగా తెలిసిపోతుంది అనమాట. నెక్స్ట్ అగైన్ సెలెక్ట్ దట్ కండిషనల్ ఫార్మాటింగ్. సో లెస్ దెన్ అన్నాడు, ఇక్కడ లెస్ దెన్ అంటే బిలో 50 అని ఇచ్చాను. సో అప్లై ద రెడ్ కలర్. బిలో 50 మార్క్స్ ఏం అప్లై అయిపోవాలి, నాకు రెడ్ కలర్ అప్లై అయిపోవాలి. సో మొత్తం డేటాలో టోటల్గా ఏం అప్లై అయిపోయింది, మనకు రెడ్ కలర్ అనేది అప్లై కావడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఐఎస్ఎల్ రూల్స్ బిట్వీన్ అన్నాడు. బిట్వీన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 51 ఇస్తున్నాను, 51 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 75. సో ఏ కలర్ అప్లై అవ్వాలి, లైక్ దట్. ఓకే, ఎల్లో ఫిల్ విత్ డార్క్ ఎల్లో టెక్స్ట్ అని ఉంది, ఓకే అన్నాను. దెన్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎబో 75 వచ్చేసి మనకి ఏం అప్లై అయిపోయింది, గ్రీన్ కలర్ అప్లై అయిపోయింది. బిలో 50 వచ్చేసి రెడ్ కలర్ అప్లై అయిపోయింది. అండ్ 50 to 75 మిడిల్ మార్క్స్ కి ఏమైపోయింది, సో ఎల్లో కలర్ అనేది అప్లై అయిపోయింది. అలా ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడగానే ఏమవుతుంది, ఈజీగా మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఓకే, సో అవి బిలో 50 మార్క్స్ అండ్ ఎబో 75 అంటే గ్రీన్ కలర్ ఉన్నాయని ఎబో 75 మార్క్స్ అండ్ ఎల్లో కలర్ ఉన్నాయని 50 to 75 మార్క్స్ అని చెప్పేసి మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి సో మనం అక్కడ కండిషనల్ ఫార్మాటింగ్ అనేటువంటి ఆప్షన్ ని యూజ్ చేయడం జరుగుతుంది. సో అవసరం లేదు అనుకుంటే మళ్ళీ ఏం చేస్తాం, డేటాను సెలెక్ట్ చేసి ఇక్కడ క్లియర్ ఆప్షన్ లో క్లియర్ ఫార్మాట్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈక్వల్ టు అన్నాడు. సో ఈక్వల్ టు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ మార్క్స్ ఏమున్నాయి అక్కడ, సో నేను ఫర్ ఎగ్జాంపుల్ 55 ఉన్నాయన్నా, లేదు ఫర్ ఎగ్జాంపుల్ 41 ఇచ్చాను. చూడండి 41 ఏమైపోయింది, ఈక్వల్ టు అంటే 41 మనకు 2 times రిపీట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా రిపీట్ అయిన వాల్యూస్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ 90 ఉంది. చూడండి 90 వచ్చేసి 3 times మనకి రిపీట్ అయి ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు రిపీట్ అయిన వాల్యూస్ ని మనం ఐడెంటిఫై చేయాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం, అక్కడ ఈక్వల్ టు అనేటువంటి ఆప్షన్ ని యూజ్ చేయడం జరుగుతుంది.
ఓకే. సో డూప్లికేట్ వాల్యూస్, డూప్లికేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ డూప్లికేట్ వాల్యూస్ అంటే ఏంటి, మనకి రిపీట్ అయిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటిని మనం ఏమంటాం, డూప్లికేట్ వాల్యూస్ అంటాం. అంటే 54 ఆల్ ఇక్కడ వచ్చింది, లైక్ దట్ అగైన్ మళ్ళీ ఇక్కడ వచ్చింది, లైక్ దట్ ఇక్కడ 54 వచ్చింది, 44 ఇక్కడ ఉంది, ప్లస్ ఇక్కడ ఉంది, 93 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే అలా ఫర్ ఎగ్జాంపుల్ రిపీటెడ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఏవైతే వచ్చినాయో వాటన్నిటిని రిపీట్ డబుల్ టైం ఉన్నటువంటి వాల్యూస్ అన్నిటిని మనం కనుక్కోవాలి. అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ అని తీసుకొని సో దానికి ఒక కలర్ అప్లై చేస్తున్నాం. లేదు ఫర్ ఎగ్జాంపుల్ యూనిక్ అన్నాడు, యూనిక్ అంటే ఏంటి, రిపీట్ కానిటువంటి వాల్యూస్. ఓకే. సో రిపీట్ కాని వాల్యూస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి, మనం ఐడెంటిఫై చేయాలి. సో అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ యూనిక్ అనే ఆప్షన్ ని తీసుకోవడం జరుగుతుంది. ఓకే. సో ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నాం, డూప్లికేట్ అంటేనేమో ఆల్రెడీ రిపీట్ అయిన వాల్యూస్, యూనిక్ అంటేనేమో ఫర్ ఎగ్జాంపుల్ అంటే రిపీట్ కాని వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయాలన్నప్పుడు అక్కడ యూనిక్ అనేటువంటి ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ ఇక్కడ టాప్ 10 ఐటమ్స్ టాప్ 10% అన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టోటల్ వాల్యూస్ లో నాకు టాప్ 10 ఐటమ్స్ కావాలి అండ్ 10 వాల్యూస్ కావాలి. సో టాప్ 10 కాకుండా నాకు ఏం కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ 5 కావాలి అనుకుంటున్నాను, 5 ఇచ్చాను. సో టాప్ 5కి ఏం అప్లై అయిపోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ కలర్ అప్లై అయిపోవాలి. ఇంకా వేరే కలర్ అప్లై చేయాలంటే ఏం చేస్తాం, ఇక్కడ కస్టమ్ ఫార్మాట్ ఉంది. ఓకే. కస్టమ్ ఫార్మాట్లోకి వెళ్ళిపోయి బోల్ట్ ఇస్తున్నాను, ఫిల్ హెల్లో ఇస్తున్నాను, దెన్ ఓకే. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏమైపోయింది, మనకు టాప్ 5 మార్క్స్, టాప్ 5 మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇది సెలెక్ట్ చేయడం జరిగింది అక్కడ. రైట్. నెక్స్ట్ సో టాప్ 10 ఐటమ్స్ కావచ్చు, టాప్ 10% కావచ్చు, సేమ్ యాజ్ ఇట్ ఈస్. అంటే టాప్ 10% ని మనం ఐడెంటిఫై చేయాలంటే సో టాప్ 10% చూసుకుంటాం. నెక్స్ట్ బాటమ్ డౌన్. ఓకే. సో డౌన్ సింగిల్ 1, లోయెస్ట్ వాల్యూ ఎంత 1 సెలెక్ట్ చేశాను. అక్కడ లోయెస్ట్ వాల్యూ ఎంత మనకి ఈజీ తెలిసిపోయింది. ఓకే. మనం అంటే డేటాబేస్ చాలా ఉన్నప్పుడు దాంట్లో లోయెస్ట్ వాల్యూ ఏముందన్న విషయం మనకు తెలియాలి. ఏముంది అక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ 37, అక్కడ జస్ట్ ఓన్లీ అక్కడ అంటే డేటాబేస్ చాలా చిన్నగా ఉంది కాబట్టి మనం ఈజీగా మనం ఐడెంటిఫై చేస్తున్నాం. కానీ డేటాబేస్ చాలా ఉంటే ఏమవుతుంది, చాలా కష్టం. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ బాటమ్ 10 అక్కడ 1 ఇచ్చాను కదా, సో 37 ఒకటి మాత్రమే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాటమ్ లోయెస్ట్ వాల్యూ ఎంత, అక్కడ 37. లోయెస్ట్ ఎన్ని కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 5 వాల్యూస్ కావాలి లోయెస్ట్. సో అక్కడ లోయెస్ట్ 5 వాల్యూస్ ఏమైపోయింది మనకు అక్కడ సెలెక్ట్ కావడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఎబో యావరేజ్, బిలో యావరేజ్. అంటే ఇది ఎబో యావరేజ్, బిలో యావరేజ్ వచ్చేసి మనం కండిషన్ ఏమి ఇయ్యం. ఓకే. బట్ డేటాబేస్ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అదే తీసుకుంటాం, ఎక్సెల్ షీటే ఆటోమేటిక్గా. సో అంటే ఇన్ని మార్క్స్ కంటే ఎక్కువ ఉంటేనేమో ఎబో యావరేజ్ అని చెప్పేసి, సమ్ మార్క్స్ కంటే తక్కువగా ఉంటేనేమో బిలో యావరేజ్ గా సో అది ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను ఎబో యావరేజ్. ఎబో యావరేజ్ ఏ కలర్ అప్లై చేయాలి, కస్టమర్కి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ గ్రీన్ కలర్ అప్లై చేస్తున్నా, దెన్ ఓకే. చూడండి ఎబో వాటి అన్నిటికీ ఏమైపోయింది, సో గ్రీన్ కలర్ అయిపోయింది. అగైన్ ఇప్పుడు క్యాన్సిల్ ఓకే వేసాయి. నెక్స్ట్ అగైన్ కండిషనల్ ఫార్మాటింగ్ లో టాప్ అండ్ బాటమ్స్ రూల్స్ లో బిలో సెలెక్ట్ చేయి. బిలో వాటి అన్నిటికీ ఎంత కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ సెలెక్ట్ చేస్తున్నాను. అంటే ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే మరి ఎంత వాల్యూ కంటే అది ఎబో ఉంటే ఎబో యావరేజ్ గా తీసుకుంటుంది, ఎంత వాల్యూ కంటే బిలో ఉంటే సో అది బిలో తీసుకుంటుంది అనేది మనకు విషయం తెలియాలి. సో ఇక్కడ 71 ఇచ్చాడు, 70 కూడా ఇచ్చాడు, 69 ఫర్ ఎగ్జాంపుల్ 68 ఇస్తాను, తీసుకుంటుంది, ఎబో యావరేజ్ గా ట్రీట్ చేస్తుంది. 67, 65, 64 యా. సో 64 నుంచి తక్కువ ఉంటేనేమో 64 కంటే తక్కువ ఉంటేనేమో మనకి ఏమవుతుంది, బిలో యావరేజ్ గా అది ట్రీట్ చేయడం జరుగుతుంది. అది నేను కండిషన్ ఏమి ఇవ్వలేను, ఇంతకుముందు ఏమి ఇచ్చాను, నేను కండిషన్ ఇచ్చాను. సో ఎబో యావరేజ్, బిలో యావరేజ్, యావరేజ్ అని చెప్పేసి నేను ఇచ్చాను కండిషన్. బట్ ఇక్కడ నేను ఇవ్వలేదు, ఆటోమేటిక్ అదే తీసుకుంటుంది. సో 64 నుంచి మనకు తక్కువగా ఉంటే ఏమవుతుంది, సో బిలో యావరేజ్ గా తీసుకుంటుంది. 64 కంటే ఎబో ఉంటే ఏమవుతుంది,
అబవ్ యావరేజ్ గా అది ఎక్సెల్ ఫార్మాట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇన్ కేస్ అవసరం లేదనుకుంటే మళ్ళీ ఏం చేస్తాం, సెలెక్ట్ చేసి ఇక్కడే కండిషనల్ ఫార్మాటింగ్ లో క్లియర్ రూల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్స్ పైన క్లిక్ చేయండి, ఆటోమేటిక్ గా క్లియర్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ బాటమ్ బార్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేటా బార్స్. సి డేటా బార్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అక్కడ డిపెండ్ ఆన్ ది వాల్యూ. ఓకే, డిపెండ్ ఆన్ వాల్యూ. సో వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ హైయెస్ట్ వాల్యూ ఉంది 96, ఫుల్ గా ఫిల్అప్ అయిపోయింది. అక్కడ 54 ఉంది, హాఫ్ మాత్రం ఫిల్అప్ అయిపోయింది. అంటే డిపెండ్ ఆన్ ది వాల్యూ బేస్ మీద ఏమవుతుంది, అదే ఒక మన అది మొత్తం కలర్ అనేది ఫిల్అప్ అయిపోతుంది. డిపెండ్ ఆన్ ది వాల్యూ. అంటే హైయెస్ట్ వాల్యూ ఉంటేనేమో ఫుల్ గా ఫిల్అప్ అయిపోతుంది, లోయెస్ట్ వాల్యూ ఉంటేనేమో మనం తక్కువ ఫిల్అప్ అయిపోతుంది. సో యావరేజ్ మార్క్స్ ఉంటేనేమో హాఫ్ గా ఫిల్అప్ కావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ 54 ఉంది, హాఫ్ ఫిల్అప్ అయిపోయింది. ఫర్ 38 ఉంది. ఓకే, సో బిలో నేను ఇక్కడ 15 ఇస్తున్నాను, ఏమైపోయింది, సో చాలా 25% కూడా అక్కడ ఫిల్అప్ కావడం జరగలేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 20% ఏమో ఫిల్అప్ అయిపోయింది. అంటే డిపెండ్ ఆన్ ది మార్క్స్ బేస్ చేసి ఏమైపోతుంది, అక్కడ ఫిల్అప్ కావడం జరుగుతుంది. అంటే యాజ్ లైక్ మనకి ఏ కలర్ అయితే కావాలి అనుకుంటున్నామో, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఉంటాయి ఇక్కడ. ఇన్ కేస్ మోర్ కలర్స్ కావాలి అనుకుంటే మోర్స్ లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కలర్స్ ఉంటాయి. యాజ్ లైక్ గ్రీన్ కావాలి అనుకుంటున్నాను, బ్లూ కావాలి, స్కై బ్లూ, దెన్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్ అనేది అక్కడ అప్లై కావడం జరుగుతుంది. అవసరం లేదనుకుంటే మళ్ళీ సెలెక్ట్ చేసి ఏం చేస్తాం, ఫార్మాటింగ్ లో క్లియర్ రూల్స్, సో క్లియర్ సెలెక్టెడ్ సెల్స్ పైన క్లిక్ చేయి, ఆటోమేటిక్ గా అది రిమూవ్ అయిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ కలర్ స్కేల్. సో కలర్ స్కేల్ అంటే మనం ఇంతకుముందు పైన ఇచ్చాను, నేను పైన గ్రేటర్ దెన్ అంటే గ్రేటర్ దెన్ అయితే 75 ఎబో ఉంటేనేమో ఓ కలర్ అప్లై అవ్వాలి, గ్రీన్ కలర్ ఇచ్చాను. లెస్ దెన్ అయితేనేమో రెడ్ కలర్ ఇచ్చాను, బిట్వీన్ అయితేనేమో ఓకే ఎల్లో కలర్ ఇచ్చాను. అలా నేను ఇచ్చాను కదా ఇక్కడ కలర్స్. బట్ ఇక్కడ కలర్ స్కేల్ వచ్చేసి ఆటోమేటిక్గా అదే తీసుకుంటుందండి. సో ఆటోమేటిక్గా మీరు లోయెస్ట్ మార్క్స్ అయితేనేమో రెడ్ కలర్ అప్లై అయిపోయింది, హైయెస్ట్ మార్క్స్ అయితేనేమో సో గ్రీన్ కలర్ అప్లై అయిపోయింది. నెక్స్ట్ అలా ఫర్ ఎగ్జాంపుల్ డిపెండ్ ఆన్ ది కలర్. ఓకే, డిపెండ్ ఆన్ ది కలర్ బేస్ చేసి ఏమైపోతుంది అక్కడ, సో మార్క్స్ కి కలర్ అనేది అప్లై కావడం జరుగుతుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి యాజ్ లైక్. నెక్స్ట్ ఇవే కాకుండా ఏం చేస్తూ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఐకాన్స్ ఉన్నాయి. ఓకే, సమ్ సిగ్నల్స్, ఇండికేటర్స్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ రేటింగ్ సిగ్నల్ కావచ్చు యాజ్ లైక్. అంటే ఓవరాల్ గా మనకి ఏమవుతుంది అక్కడ డిపెండ్ ఆన్ ది మార్క్స్ బేస్ చేసి అది మనకు అప్లై కావడం జరుగుతుంది. ఓకే, సో 1 minute ఇప్పుడే వస్తాం. రైట్.
See, select the data. Conditional formatting. Icon sets. So it is a different type of icons ఉన్నాయి ఇక్కడ. సో మనం షేప్స్ అయినా అండ్ ఇండికేటర్స్ అయినా సరే అంటే అవి కూడా ఏమైపోతుంది. సో అబౌవ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైయెస్ట్ మార్క్స్కి ఏమైపోతుంది అక్కడ. సో కలర్ ఏదో అప్లై అయిపోయింది, గ్రీన్ కలర్ అప్లై అయిపోయింది. సో బిలో మార్క్స్కి ఏమైపోయింది, రెడ్ కలర్ అప్లై అయిపోయింది. యావరేజ్ మార్క్స్కి ఏమైపోయింది, సో ఎల్లో కలర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ డిఫరెంట్ టైప్ as డిపెండ్ ఆన్ ది ఇంతకుముందు మనం ఇచ్చినట్టే. సో ఇట్ ఇస్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ ఇక్కడ మనకు అప్లై కావడం జరిగింది. అండ్ ఇండికేటర్స్ వాట్ ఎవర్ మేబీ మనకి ఇక్కడ రేటింగ్స్. సో ఆ విధంగా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏవైనా అప్లై చేసుకోవచ్చు. ఏది అప్లై చేసినప్పటికీ మనకి ఈజీగా అంటే చూడగానే జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం మనం ఈ ఆప్షన్స్ ని కండిషనల్ ఫార్మాటింగ్ అనేటువంటి ఆప్షన్స్ ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. రైట్. అండ్ మనం కొత్తగా ఏదైనా మనం న్యూగా ఇవ్వాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ న్యూ రూల్స్, ఇక్కడ స్కేల్ ఉంటుంది, కలర్ స్కేల్ 3 తీసుకోండి. మినిమం ఇచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఇస్తున్నాను, పర్సంటేజ్ ఇవ్వచ్చు, నెంబర్ ఇవ్వచ్చు. ఓకే, సో నెంబర్ వచ్చేసి నేను 45 ఇస్తున్నాను, మినిమం 45. మళ్ళీ నెంబర్ ఇస్తున్నాను 70, అగైన్ నెంబర్. సో 90 ఇస్తున్నాను. అంటే ఇక్కడ కలర్స్ కూడా మన ఇష్టం. సో ఏ కలర్ అంటే మినిమం మార్క్స్కి నాకు స్కై బ్లూ అప్లై అవ్వాలి, బట్ యాజ్ యువర్ విష్. సో మిడ్ పాయింట్కి నాకు ఎల్లో కలర్ అప్లై అవ్వాలి. హైయెస్ట్ వాల్యూకి ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ హైయెస్ట్ వాల్యూస్కి. ఓకే, బట్ అంటే కండిషన్ మై విష్. ఓకే, సో కండిషన్ నా ఇష్టం ఉన్న విధంగా నేను ఇస్తున్నాను అక్కడ. చూడండి ఆటోమేటిక్గా అది అప్లై అయిపోయింది. సో కండిషన్ నేను అప్లై చేశాను అక్కడ. మీకు అవసరం లేదనుకుంటే మళ్ళీ ఏం చేస్తాం, క్లియర్లోకి వెళ్ళి క్లియర్ రూల్స్ ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతాయి. నెక్స్ట్ అవే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ టాప్ అండ్ బాటమ్. సో టాప్ వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంత ఇచ్చాం కదా మనం టాప్ 5 అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు టాప్ 3 వాల్యూస్ కావాలి. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏ కలర్ అప్లై అవ్వాలి, సో ఎల్లో కలర్ అప్లై అవ్వాలి. దెన్ ఓకే, అగైన్ ఓకే. సో టాప్ 3 వాల్యూస్కి ఏమైపోయింది మనకు అక్కడ ఎల్లో కలర్ అనేది అప్లై అయిపోయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ యువర్ విష్ మనం కొత్తగా న్యూ రూల్స్ మనం ఇవ్వాలంటే ఆల్రెడీ అక్కడ కండిషనల్ ఫార్మాటింగ్ లో ఉన్నాయి. మనం ఏమైనా కొత్తగా ఇవ్వాలనుకుంటే ఏం చేస్తాం, అక్కడ న్యూ రూల్స్ అనేటువంటి ఆప్షన్ ఉంది. సో ఆ విధంగా దాన్ని కూడా మనం సెలెక్ట్ చేసి కొత్తగా మనం ఏమైనా ఇవ్వచ్చు. అవసరం లేదనుకుంటే క్లియర్ ఫార్మాట్ పైన క్లిక్ చేయండి, సో రిమూవ్ అయిపోతాయి. సో ఇది కండిషనల్ ఫార్మాటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో రైట్, నెక్స్ట్ ఫార్మాటైజ్ టేబుల్. సో ఫార్మాటైజ్ టేబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్కి ఏదైనా ఫార్మాట్స్ మనం అప్లై చేయాలి అనుకున్నప్పుడు సో ఇక్కడ కలర్స్ యూజ్ చేసి ఇవ్వచ్చు. మనం ఓన్గా కలర్స్ అంటే ప్రతి మొత్తం అప్లై అయిపోతుంది కదా. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్స్కి ఒక రోకి ఒక కలరు అండ్ బాటమ్కి ఒక కలరు డిఫరెంట్ స్టైల్లో ఇవ్వాలి. సో అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఫార్మాటైజ్ టేబుల్ ఉంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయి. మనకి ఏదైతే అప్లై కావాలనుకుంటున్నాం దాన్ని సెలెక్ట్ చేసి ఓకే అనండి. సి ఆటోమేటిక్గా ఏమైపోయింది ఇక్కడ. సో ఆ ఫార్మాట్ అనేది మనకి ఇక్కడ అప్లై అయిపోయింది. ఓకే, ఇక్కడ ఇన్సర్ట్ స్లైసర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కాలమ్ 1 ఉంది కదా, ఇక్కడ నేమ్స్ కాలమ్ 1 దగ్గర నేమ్స్ ఇది ఓకే సెలెక్ట్ చేసుకోండి, ఓకే అనండి. రైట్, ఇప్పుడు ఇక్కడ నాకు ఓన్లీ ఏమవ్వాలి, సింగిల్స్ అంటే ఇక్కడ మనం ఏ నేమ్ పైన అయితే క్లిక్ చేస్తున్నామో అవి మాత్రమే ఇక్కడ షో అవ్వాలి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ పైన క్లిక్ చేశాను, చూడండి ఏమైపోయింది, ఏ డీటెయిల్స్ మాత్రమే షో అయిపోయింది. హలో, సో నెక్స్ట్ డి పైన క్లిక్ చేశాను, సో డి పర్సన్ యొక్క డీటెయిల్స్ మాత్రం షో అయిపోయినాయి. నెక్స్ట్ జీ పర్సన్ పైన క్లిక్ చేశాను, సో జీ పర్సన్ యొక్క డీటెయిల్స్ మాత్రమే షో అయిపోయినాయి. సో ఇది టోటల్గా అనిపిస్తలేదు కదా, మీరు కొద్దిగా మూవ్ చేయండి. హెచ్
ఎస్. ఓకే, అలా ఫర్ ఎగ్జాంపుల్ మన ఏ పర్సన్ పైన అయితే మనం క్లిక్ చేస్తున్నామో మన ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ మాత్రమే మనం షో అవుతుంది. ఇన్ కేసు అవసరం లేదనుకుంటే రిమూవ్ చేయండి, డిలీట్ చేయండి. సో నాకు టోటల్ తీసుకోవాలనుకుంటున్నాను లాస్ట్ కాలం. అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ డిజైన్లో ఇన్స్టెంట్ స్లైసర్లో 8th కాలం తీసుకోండి, టిక్ మార్క్ ఇవ్వండి. ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చి ఓకే అనండి. సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ హైయెస్ట్ వాల్యూ ఉంటుంది 436. చూడు 436 మాత్రమే మనకి హైయెస్ట్ వాల్యూ షో అయిపోయింది. నెక్స్ట్ లోయెస్ట్ వాల్యూ ఐ థింక్ ఇట్స్ 431. ఫర్ ఎగ్జాంపుల్ 431 పైన క్లిక్ చేయి. చూడు అతని యొక్క డీటెయిల్స్ మాత్రమే మనకు షో అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం డేటా ఉన్నప్పుడు చాలా డేటా ఉన్నాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఒక క్లబ్ లాగా చేసుకొని ఏ నెంబర్ పైన క్లిక్ చేస్తే లేదంటే ఏ పర్సన్ యొక్క నేమ్ పైన క్లిక్ చేస్తే ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ మాత్రమే మనకు ఇక్కడ షో కావడం జరుగుతుంది. ఓకే, సో ఆప్షన్ ఎక్కడ ఉంది, అది హోమ్ లో ఫార్మాటైజ్ టేబుల్. రైట్, అవసరం లేదనుకుంటే సో డిలీట్ పైన క్లిక్ చేయండి అండ్ దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ డిలీట్ నొక్కండి, అది రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ ఫార్మాట్ నుంచి మనం బయటికి రావాలి అనుకుంటే సో నార్మల్ లోకి వెళ్ళిపోవాలనుకుంటే ఇక్కడ కన్వర్ట్ టు రేంజ్ అనే ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఎస్, మళ్ళీ కన్వర్ట్ రేంజ్ పైన క్లిక్ చేసి క్లియర్ ఫార్మాట్ లో అగైన్ క్లియర్ ఫార్మాట్ పైన క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా అది పోవడం జరుగుతుంది. సో ఈ కాలం 1 ఉంది, ఇవి అవసరం లేదు మనకి, వీటిని డిలీట్ చేయండి. రైట్, సో ఆ విధంగా ఫార్మాట్ అంటే ఒక టేబుల్కి ఏం చేస్తున్నాం, ఇస్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాట్ అప్లై చేసి మనం ఏ నేమ్ పైన క్లిక్ చేస్తే లేదంటే ఏ నెంబర్ పైన క్లిక్ చేస్తే ఆ యొక్క నేమ్ పర్సన్ లేదంటే ఆ సీరియల్ నెంబర్ యొక్క పర్సన్ యొక్క డీటెయిల్స్ మాత్రమే మనకు అప్పుడు షో అవ్వాలి అనుకున్నాము. ఓకే, సో అలాంటి టైంలో ఏం చేస్తాం, డేటాబేస్ని సెలెక్ట్ చేసి ఓకే, సో డేటాబేస్ని సెలెక్ట్ చేసి ఫార్మాటైజ్ టేబుల్ పైన ఓపెన్ చేసి ఏదో ఒక ఫార్మాట్ స్టైల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దెన్ ఓకే అనండి. ఓకే అన్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఇక్కడ స్లైసర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇన్సర్ట్ స్లైసర్ లో నేమ్ పైన సరే ఓకే, నేమ్ దగ్గర టిక్ మార్క్ ఇచ్చి ఓకే అంటున్నాను. ఏ అంటే అయిపోయింది, ఏ పర్సన్ డీటెయిల్స్ వచ్చినాయి, డి అయితే డి, హెచ్ అయితే హెచ్. ఓకే, నెక్స్ట్ హెచ్ అయితే హెచ్, జి అయితే జి, ఎస్ అయితే ఎస్. సో వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే మనకి అక్కడ షో కావడం జరుగుతుంది. అవసరం లేదనుకుంటే ఏం చేస్తాం, ఈ ఆప్షన్ ఉంది కదా ఇక్కడ క్లియర్ ఫిల్టర్ ఉంది, దీనిపైన క్లిక్ చేసి మళ్ళీ ఆ టేబుల్ ఏదైతే ఉందో ఈ నేమ్ టేబుల్ ఏదైతే ఉందో దానిపైన సెలెక్ట్ చేసుకొని డిలీట్ నొక్కండి. ఇవన్నీ రిమూవ్ అయిపోయి నార్మల్ సైజుకి వెళ్ళిపోవాలంటే సో ఇక్కడ కన్వర్ట్ టు రేంజ్ పైన క్లిక్ చేయండి. కన్వర్ట్ టు రేంజ్ పైన క్లిక్ చేసి ఎస్, మళ్ళీ ఫార్మాట్ అంతా పోవాలంటే క్లియర్ ఫార్మాట్ పైన క్లిక్ చేయండి. సో డేటాబేస్ ఎలా నార్మల్ ఉందో ఆ విధంగా సో మనకు షో కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ సెల్ స్టైల్స్ ఉంది. లైక్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ 2 నేమ్స్ కి నేను ఒక సెల్ ఒక స్టైల్స్ అప్లై చేయాలి. ఓకే, ఇట్స్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయి. నీకు ఆ కలర్ అనేది ఎంత పర్సెంట్ అప్లై అయిపోవాలి అనేది చూసుకోవచ్చు. నెక్స్ట్ సో డేటాబేస్ మొత్తానికి ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేయొచ్చు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫార్మాట్ లైక్ సో ఈ విధంగా మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ సెల్ స్టైల్స్ అనే ఆప్షన్ ని యూజ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని కూడా అప్లై చేయాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో చెక్ సెల్స్. రైట్, సో ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం డిఫరెంట్ ఫార్మాట్స్ ని అప్లై చేసుకోవచ్చు. అవసరం లేదు అనుకుంటే మళ్ళీ సెలెక్ట్ చేసి ఏం చేస్తాం, క్లియర్ ఆప్షన్ లో క్లియర్ ఫార్మాట్స్ పైన క్లిక్ చేయండి, మళ్ళీ రిమూవ్ అవడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా సెల్ స్టైల్స్ ని అప్లై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఓన్లీ కండిషనల్ ఫార్మాటింగ్ చాలా ఇంపార్టెంట్. సో అది మాత్రం కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి అండ్ అన్ని ప్రాక్టీస్ చేయండి. బట్ అదైతే కంపల్సరీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే మనకు ఈజీగా ఐడియా ఉంటుంది. సో దట్ పర్పస్ చెప్తున్నాను. నెక్స్ట్ ఇన్సర్ట్. సో ఇన్సర్ట్ లో
ఇన్సర్ట్ ఓపెన్ చేయండి, ఇన్సర్ట్ సెల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ న్యూ సెల్ కావాలంటే ఏం చేస్తామంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్లోకి వెళ్ళిపోండి, ఇన్సర్ట్లో ఇన్సర్ట్ సెల్ పైన క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి సెల్ అనేది మనకి ఇక్కడ మూవ్ అయిపోవాలని అడుగుతున్నాడు, షిఫ్ట్ డౌన్ ఆర్ రైట్ అని అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్ వెళ్ళిపోతుంది, లెఫ్ట్ సైడ్ కావాలనుకుంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది. ఓకే, రైట్ సైడ్ కావాలనుకుంటున్నాను, ఈ సెల్ అనేది నాకు రైట్ సైడ్ మూవ్ అయిపోవాలి. ఓకే, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ సెల్లో ఉన్నటువంటి డేటా ఏమైపోయింది, మనకి రైట్ సైడ్ మూవ్ అవడం జరిగింది. లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ షీట్ రో. ఓకే, సో ఇన్సర్ట్ షీట్ రో అంటే మనకి ఎక్స్ట్రా షీట్ రో కావాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నెంబర్ని యాడ్ చేయాలనుకుంటున్నాం. సో అక్కడ మనం ఏం చేస్తున్నాం, మనం ఎక్కడైతే యాడ్ చేయాలనుకుంటున్నాం అక్కడ కర్సర్ పాయింట్అవుట్ చేసి ఇన్సర్ట్ షీట్ రో పైన క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా అయిపోయింది అక్కడ సో మనకి ఎక్స్ట్రా రో అనేది, అంటే అక్కడ ఉన్నటువంటి డేటా ఏమైపోయింది కిందికి డౌన్ అయిపోతుంది. సో పైన ఒక ఎంటీ రో అనేది మనకు షో కావడం జరుగుతుంది. ఇన్సర్ట్ రో. నెక్స్ట్ కాలం కావాలి అనుకుంటే సో దేనికి ఎక్కడైతే కావాలనుకుంటున్నామో అక్కడ కర్సర్ పాయింట్అవుట్ చేసి ఇన్సర్ట్లోకి వెళ్ళిపోయి ఇన్సర్ట్ షీట్ కాలం పైన క్లిక్ చేయండి. సో దాని బిఫోర్ ఏమైపోతుంది, ఒక కాలం అనేది మనకు ఇన్సర్ట్ కావడం జరుగుతుంది. లేదు ఫర్ ఎగ్జాంపుల్ కొత్త షీట్ కావాలంటే న్యూ షీట్ పైన క్లిక్ చేయండి, ఒక కొత్త షీట్ వస్తుంది. సో ఇక్కడనే కాకుండా ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది కదా, దీనిపైన కూడా క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ఏమైపోయింది, సో ఇక్కడ ఇంకొంచెం షీట్ అనేది రావడం జరుగుతుంది. లేదంటే షిఫ్ట్ F11 ప్రెస్ చేయండి, షిఫ్ట్ F11. సో షిఫ్ట్ F11 ప్రెస్ చేసినా మనకి ఏమవుతుంది, ఒక న్యూ షీట్ అనేది మనకి ఇన్సర్ట్ కావడం జరుగుతుంది. ఓకే సార్, యా, ఇది అంటే మనకు కర్సర్ ఎక్కడైతే రేస్ చేస్తామో అక్కడే ఓపెన్ అవుతుందా? అవును. అంటే ఇప్పుడు మీరు కింద షీట్ 1 షీట్ అంటే ఇలా వచ్చాయి కదా, మధ్యలో షీట్ 3 తర్వాత మధ్యలో షీట్ 5 వచ్చింది, అట్లా వస్తాయి కదా. అంటే మనం కర్సర్ ఎక్కడైతే పాయింట్ అవుట్ చేస్తామో అక్కడే వస్తుందా? అది షీట్ కదా యాక్చువల్గా. షీట్ ఇప్పుడు నేను ఇక్కడ షీట్ 1లో ఉన్నాను, ఇప్పుడు షీట్ కావాలన్నా మీరు షీటా లేదంటే రో గురించి అడుగుతున్నారా? ఇప్పుడు మీరు షీట్ ఎంటర్ చేశారని చెప్పారు కదా సార్. అవును, షీట్ కావాలంటే ఏం చేస్తున్నాము, షిఫ్ట్ F11 ప్రెస్ చేస్తే మనకి ఇంకో షీట్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను యాక్చువల్గా ఏ షీట్లో ఉన్నాను, షీట్ 1లో ఉన్నాను. సో దానికి బిఫోర్ ఏమవుతుంది, మనకు ఇంకో షీట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు షీట్ 1లో ఉన్నాను కదా కర్సర్, ఇప్పుడు షిఫ్ట్ F11 ప్రెస్ చేస్తే దానికి ముందు వస్తుంది ఒకటి. సో షీట్ 7 అని చెప్పేసి దానికి ముందు రావడం జరిగింది. యాక్చువల్గా ఇంతకుముందు ఏది ఉండే, షీట్ 6 ఉండే. ఓకే, దాని రెండింటి మధ్యలో అయిపోయింది షీట్ 7 అనేది రావడం జరిగింది. అంటే దానికి మన కర్సర్ ఎక్కడైతే పాయింట్అవుట్ చేసి మనం న్యూ షీట్ ఓపెన్ చేస్తామో దానికి ముందు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓకే షీట్ 3లో ఓపెన్ చేశాను కర్సర్. ఇప్పుడు షిఫ్ట్ F11 ప్రెస్ చేయండి. చూడండి షీట్ 3కి బిఫోర్ ఏమైపోయింది, మనకి ఒక కొత్త షీట్ అనేది రావడం జరిగింది. అంటే మనం ఎక్కడైతే ఏ షీట్ అయితే కర్సర్ పాయింట్అవుట్ చేస్తున్నామో దానికి ముందు ఇంకో కొత్త షీట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, అలా ముందర వచ్చినప్పుడు అది ఏ షీటో ఆ షీట్ నంబరే ఉంటుంది కానీ దాని బిఫోర్ నంబర్ ఉండదు. ఉండదు కంపల్సరీ అక్కడ నెక్స్ట్ నెంబరే ఉంటుంది తప్ప అది ఎక్కడ ఇన్సర్ట్ అయినప్పటికీ కూడా అదే నెంబర్ ఉంటుంది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ డిలీట్ సెల్. ఒక చిన్న సెల్ మనం డిలీట్ చేయాలనుకుంటే సో ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది. సో డిలీట్ పైన క్లిక్ చేసి, అంటే ఇక్కడ ఉన్న సెల్ ఫర్ ఎగ్జాంపుల్ అప్ అవ్వాలా లేదంటే లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలని అడుగుతుంది. లెఫ్ట్ సైడ్ అంటున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వాల్యూ ఏమైపోయింది మనకి, సో ముందుకు ఎంటర్ అవ్వడం జరిగింది అక్కడ. లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రో మొత్తం డిలీట్ చేయాలి, ఈ కాలం మొత్తం డిలీట్ చేయాలనుకుంటే ఏ కాలం అయితే మనం డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ కాలంలో కర్సర్ పాయింట్అవుట్ చేసి సో ఇక్కడ డిలీట్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి డిలీట్ కాలం పైన క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఇక్కడ షీట్ అక్కడ సబ్జెక్ట్ 1 అనేది ఆటోమేటిక్గా డిలీట్ కావడం జరిగింది. అంటే నేను షీట్ అంటే సబ్జెక్ట్ 1 అనేటువంటి ఒక కాలంలో కర్సర్ పాయింట్అవుట్ చేశాను. సో అక్కడ ఏమైపోయింది, అది మాత్రమే డిలీట్ కావడం జరిగింది. లైక్ దట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సబ్జెక్ట్ 6లో కర్సర్ పాయింట్అవుట్ చేసి డిలీట్ కాలం అంటున్నాను. ఆటోమేటిక్గా ఏమైపోయింది, ఇక్కడ సబ్జెక్ట్ 6 అనేది డిలీట్ కావడం జరిగింది. అంటే మనం ఏ కాలంలో అయితే మనం కర్సర్ పాయింట్అవుట్ చేసి మనం డిలీట్ చేయాలనుకుంటామో సో ఫస్ట్ ఆ కాలంలో కర్సర్ పాయింట్అవుట్ చేసి డిలీట్ పైన నొక్కండి. ఆటోమేటిక్గా
డిలీట్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ డిలీట్ రో. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఇక్కడ మధ్యలో ఒక ఎక్స్ట్రా రో ఉంది కదా, ఇది డిలీట్ చేయాలంటే ఇప్పుడు ఇదే రోలో ఏం చేయాలి, కర్సర్ పాయింట్అవుట్ చేయాలి. ఓకే, ఇదే రోలో ఏం చేయాలమ్మా, కర్సర్ పాయింట్అవుట్ చేయాలి. ఫస్ట్ ఈ రోలో కర్సర్ పాయింట్అవుట్ చేసి డిలీట్ ఆప్షన్లోకి వెళ్ళి డిలీట్ రో పైన క్లిక్ చేయండి. సో డిలీట్ రో పైన క్లిక్ చేస్తే ఏమైపోతుంది అక్కడ, సో ఆ రో అనేది ఆటోమేటిక్గా డిలీట్ కావడం జరిగింది అనమాట. అంటే మనం ఏ రోలో అయితే కర్సర్ పాయింట్అవుట్ చేస్తున్నామో ఆ రో అనేది డిలీట్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ సో షీట్ 2లో కర్సర్ పాయింట్అవుట్ చేస్తున్నాను. షీట్ 2 అనేది డిలీట్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ ద షీట్ అన్నాను. చూడండి ఆటోమేటిక్ మనకి ఏమైపోయింది, సెకండ్ షీట్ అనేది డిలీట్ అయిపోయింది. మళ్ళీ వస్తా అంటే రాదు, ఇక పోయింది అదంతే. మీరు కంట్రోల్ Z నొక్కినా అని రాదండి. ఓకే, సో డిలీట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డిలీట్ చేయాలి. సో ఇది ఇన్సర్ట్ సెల్స్, రో, కాలమ్, షీట్. నెక్స్ట్ డిలీట్ సెల్, రోస్, డిలీట్ షీట్, డిలీట్ కాలమ్స్. ఓకే, సో ఇవి మనం నెక్స్ట్ అక్కడ ఫార్మాట్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, అవుతుందా? సో ఎక్సెల్ కొద్దిగా గజిబిజిగా ఉంటుంది, కొద్దిగా జాగ్రత్తగా వినండి అండ్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత నెక్స్ట్ డే ప్రాక్టీస్ చేద్దాంలే అనుకుంటే మాత్రం ఏం ఐడియా ఉండదు. సో కాబట్టి జాగ్రత్త. నెక్స్ట్ రో హైట్. సి ఇప్పుడు ఈ వీడియో యొక్క రోస్ హైడ్ చేయడం అండ్ కాలమ్స్ హైడ్ చేయాలన్నా హైట్ విడ్త్ ఇంక్రీజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోస్ యొక్క హైట్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ రో హైట్ పైన క్లిక్ చేసి నార్మల్ ఎంత ఉంటుందంటే రో హైట్ యాజ్ పర్ ద ఎక్సెల్ 15% ఉంటుంది. సో నేను ఇంక్రీజ్ చేస్తున్నాను అక్కడ. సో ఎంత 25 ఇస్తున్నాను చూడండి. సో రో హైట్ ఏమైపోయింది, ఆటోమేటిక్గా ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ అవసరం లేదనుకుంటే ఆటో ఫిట్ రో పైన క్లిక్ చేయండి. సో నార్మల్ సైజ్ వస్తుంది. నెక్స్ట్ కాలం పెడతాం. సో కాలం పెడితే ఇంక్రీజ్ చేయాలంటే సో మనం ఏదైతే ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసి ఏం చేస్తాం, ఫార్మాట్లోకి వెళ్ళిపోయి కాలం పెడితే పైన క్లిక్ చేసి సో అది యాక్చువల్లీ ఎంత ఉంటుందంటే 8.47 ఉంటుందండి. సో నార్మల్ సైజ్ ఎంత అంటే 8.47. మీరు మోర్ దెన్ ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేస్తారు, సో ఇక్కడ కర్సర్ పాయింట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 15 ఇస్తున్నాను. చూడండి ఆటోమేటిక్గా అయిపోయింది, విడ్త్ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే, సో అవసరం లేదనుకుంటే మళ్ళీ ఇక్కడ ఆటో ఫిట్ కాలం విడ్త్ పైన క్లిక్ చేయండి. సో మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. లేదంటే ఇదే కాలం విడ్త్ పైన కర్సర్ పాయింట్ వచ్చేసి 8.45 సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టండి. నార్మల్ విడ్త్ ఎంత అంటే 8.45. హైడ్. సి ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్సెల్లో షీట్లో ఏం చేయొచ్చు అంటే కాలమ్స్ని రోస్ని హైడ్ చేయొచ్చు. ఓకే, కాలమ్స్ని రోస్ని ఏం చేయొచ్చు, హైడ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా హైడ్ చేయాలంటే మనం ఏ కాలం అయితే మనం హైడ్ చేయాలనుకుంటున్నామో దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి హైడ్ అనండి. చూడండి ఏమైపోయింది, ABCDE. సో ఈ ఉంది అక్కడ లేదు, మనకి ఏమైపోయింది, హైడ్ అయిపోయింది. మళ్ళీ హైడ్ చేయాలంటే అక్కడే సెలెక్ట్ చేసి హైడ్ పైన క్లిక్ చేయండి. సో మళ్ళీ హైడ్ అయిపోతుంది. లేదా ఇక్కడ ఫార్మాట్లో హైడ్ కాలం పైన క్లిక్ చేయండి. ఏమైపోయింది, సో ఈ అనేటువంటి కాలం ఏమైపోయింది, మనకి హైడ్ అయిపోయింది. మళ్ళీ హైడ్ చేయాలంటే ఫార్మాట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ హైడ్ కాలం పైన క్లిక్ చేయండి. మళ్ళీ ఏమైపోతుంది, హైడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏదైనా రో హైడ్ చేయాలనుకుంటే ఏం చేస్తాము, ఆ రో సెలెక్ట్ చేసి ఇక్కడే రైట్ క్లిక్ చేసి హైడ్ పైన క్లిక్ చేయండి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 13 ఇక్కడ హైడ్ అయిపోయింది. సో అవసరం లేదనుకుంటే మళ్ళీ ఇక్కడ రైట్ క్లిక్ చేసి హైడ్ చేయవచ్చు.
ఓకే, లేదా హైడ్ లోకి వెళ్ళిపోయి హైడ్ రో పైన క్లిక్ చేయండి. సో ఏమైపోయింది, సో రో అనేది హైడ్ అయిపోయింది. మళ్ళీ అన్హైడ్ చేయాలంటే ఏం చేస్తాం, అక్కడ సెలక్షన్ మస్ట్ ఇంపార్టెంట్, అంటే అక్కడ కర్సర్ పాయింట్అవుట్ చేయాలి. కర్సర్ పాయింట్అవుట్ చేసి అన్హైడ్ రో పైన క్లిక్ చేయండి, మళ్ళీ అన్హైడ్ అయిపోతుంది. అయితే ఇంకొక డౌట్ ఏంటంటే మల్టిపుల్ రోస్ అండ్ కాలమ్స్ మనం హైడ్ చేయాలి. ఇప్పుడు నేను సింగిల్ చేశాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ G ప్లస్ F ఈ రెండు నేను హైడ్ చేయాలనుకుంటున్నాను. ఆ రెండింటిని ఆ విధంగా మనం సెలెక్ట్ చేయాలి. సో మొత్తం కాలం మొత్తం ఎలా సెలెక్ట్ అవుతుందంటే ఇక్కడ F అని ఉంది కదా, ఈ F అనే కాలం మనం సెలెక్ట్ అవ్వాలంటే ఈ F పైన క్లిక్ చేయాలి. అండ్ G కూడా సెలెక్ట్ అవ్వాలనుకుంటున్నాను కదా, G సెలెక్ట్ చేయండి. మనం ఎట్ ఎ టైమ్స్ మల్టిపుల్ రోస్ అండ్ కాలమ్స్ ని మనం సెలెక్ట్ చేయాలనుకుంటే కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేయండి. కంట్రోల్ పట్టుకుంటే ఏమవుతుందంటే సో 2 కాదు 3 కాదు 10 అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసి ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఫార్మాట్లోకి వెళ్ళిపోయి హైడ్ కాలం పైన క్లిక్ చేయండి. ఏమైపోయింది, సో ఇక్కడ కాలమ్స్ అనేది హైడ్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ కర్సర్ ఇలా పెట్టి ఫార్మాట్లోకి వెళ్ళిపోయి అగైన్ అన్హైడ్ కాలమ్స్ పైన క్లిక్ చేయండి. సో ఒకటి వచ్చింది, ఇంకోటి రావాలంటే మళ్ళీ అక్కడే కర్సర్ పాయింట్అవుట్ చేసి రైట్ క్లిక్ చేసి అన్హైడ్ పైన క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఆ విధంగా అన్హైడ్ అయిపోతాయి. ఓకే, అంటే కాలమ్స్ ని మనం రోస్ ని మల్టిపుల్ కాలమ్స్ ని మల్టిపుల్ రోస్ ని మనం ఏం చేయొచ్చు, హైడ్ చేయొచ్చు. మల్టిపుల్ కాలమ్స్ అండ్ రోస్ హైడ్ చేయాలంటే ఏం చేస్తాం, మల్టిపుల్ రోస్ ని ఏం చేయాలి, మళ్ళీ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ 2 నేను ఏం చేయాలి, హైడ్ చేయాలనుకుంటున్నాను. ఈ రెండు సెలెక్ట్ చేసి ఏం చేస్తున్నాను, ఫార్మాట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ హైడ్ రోస్ పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి అక్కడ టూ రోస్ ఏమైపోయింది, హైడ్ అయిపోయింది. సో 14 తర్వాత 15, 16 ఏమైపోయింది, మనకి హైడ్ అయిపోయింది. మళ్ళీ అన్హైడ్ చేయాలంటే మళ్ళీ ఏం చేస్తాం, ఇక్కడే రైట్ క్లిక్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ అన్హైడ్ రోస్ పైన క్లిక్ చేయండి, మళ్ళీ అవి అన్హైడ్ కావడం జరుగుతుంది. లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక షీట్ ని హైడ్ చేయొచ్చు. ఇప్పుడు షీట్ 1 ఉంది కదా, దీన్ని హైడ్ చేయాలనుకుంటున్నాను. ఫార్మాట్లోకి వెళ్ళిపోయి హైడ్ షీట్ పైన క్లిక్ చేయండి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ షీట్ ఏమైపోయింది, మనకి హైడ్ అయిపోయింది. మళ్ళీ అన్హైడ్ కావాలి అంటే ఏం చేస్తాం, ఫార్మాట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ అన్హైడ్ షీట్ పైన క్లిక్ చేయి. షీట్ 1 ఒకటే మనం ఏం చేసినాం, ఒకటే చేసినాం కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసి ఓకే అనండి. సో మళ్ళీ ఏమైపోయింది, అన్హైడ్ అయిపోయింది. అంటే ఆ విధంగా రోస్ ని కాలమ్స్ ని ప్లస్ షీట్స్ ని మనం ఏం చేస్తాం, హైడ్ చేయొచ్చు, అగైన్ అన్హైడ్ చేయొచ్చు. ఓకే, సో అది ఫార్మాట్. ఈ ఫార్మాట్ కంపల్సరీ అమ్మా, ఈ ఫార్మాట్ కంపల్సరీ సెలెక్ట్ చేయాలా డేటాని? యా, సెలెక్ట్ చేయాలి కంపల్సరీ. ఏ కాలమ్స్ అయితే, ఏ రోస్ అయితే, ఏ షీట్ అయితే మనం అప్లై చేయాలనుకుంటున్నామో ఆ షీట్ లో, లేదంటే షీట్ అప్లై చేయాలనుకుంటే ఆ షీట్ లో కర్సర్ ఉండాలి, లేదా కాలమ్స్ హైడ్ చేయాలనుకుంటే ఆ కాలమ్ సెలెక్షన్ లో ఉండాలి, ఆ రోస్ హైడ్ చేయాలనుకుంటే ఆ రోస్ సెలెక్షన్ లో ఉండాలి. సెలెక్షన్ ఉంటేనే మనకు హైడ్ అవుతుంది. అంటే సార్ నేను అన్నది సెలెక్ట్ చేయాలా లేదా ఓన్లీ కర్సర్ పాయింట్ అవుట్ చేసినా కూడా అవుతుందా? ఇప్పుడు మన మల్టిపుల్ చేయాలంటే ఏం చేస్తున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటే హైడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఫార్మాట్లోకి వెళ్ళిపోయి హైడ్ కాలం పైన క్లిక్ చేస్తాను. ఏమైపోయింది, సింగిల్ అయితేనేమో జస్ట్ అక్కడ కర్సర్ పాయింట్అవుట్ చేశాను. ఇన్ కేస్ నేను రెండు హైడ్ చేయాలి, ఐ మీన్ F అండ్ G రెండు హైడ్ చేయాలనుకున్నాను ఇక్కడ, అప్పుడు ఏం చేస్తామంటే సెలెక్ట్ చేయాలి కంపల్సరీ, కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేయాలి. ఆ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాం, రెండు ఎట్ ఎ టైం హైడ్ చేస్తున్నాను అన్నమాట. ఓకే, అంటే సింగిల్ సెల్ కానీ సింగిల్ రో కానీ మనము కర్సర్ పాయింట్ అవుట్ చేసి డిలీట్ చేస్తే అయిపోతుంది. హైడ్ చేస్తూ అన్హైడ్ చేయాలంటే అన్హైడ్ చేయొచ్చు. ఓకే సార్. బట్ మల్టిపుల్ చేయాలనుకున్నప్పుడు మాత్రం సెలెక్షన్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే ఓకే సార్. హలో సార్, ఎంఎస్ వాటర్లో పాస్వర్డ్ ప్రొటెక్ట్ పెట్టుకోలేదు అంటే వాయిస్ వినిపిస్తలేదండి సార్. ఇది ఎంఎస్ వాటర్ లెక్క మనకి పాస్వర్డ్ ప్రొటెక్ట్ పెట్టుకోవడానికి ఉంది అండి, ఉంది చెప్తానండి. ఓకే, సో తర్వాత ఉంది చెప్తానండి. 1 by 1 వెళ్తాం కదా, హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డేటా, రివ్యూ, వ్యూ. సో 1 by 1 వెళ్తాం. సో మొత్తం టోటల్ కంప్లీట్ అయిపోయే లోపు ఆఫ్టర్ దట్ నీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ విల్ బి ఆస్క్, దెన్ ఐ విల్ క్లియర్ ఇట్. ఇంకొకటి సార్, మనం ఓపెన్ చేసినప్పుడు ఎంఎస్ ఎక్సెల్
సార్ అది డైరెక్ట్ రావడం లేదు సార్ అది అర్థం కాలేదండి, వాయిస్ మీది క్లియర్ గా వస్తలేదు, దయచేసి. తిరుమలేశా? సార్ యా, చెప్పండి. సార్ ఇప్పుడు విండోస్ ప్లస్ ఆర్ ఆర్ వస్తుంది కదా సార్, ఆర్ ప్రెస్ చేస్తాం కదా, అవును విండోస్ ప్లస్ ఆర్ అవును. ఎక్సెల్ అని టైప్ చేస్తే ఎక్సెల్ అని ఎంఎస్ ఎక్సెల్ అని వస్తుంది కదా సార్, అలా డైరెక్ట్ రావడం లేదు సార్. వస్తుందండి, మీరు ఎంఎస్ ఎక్సెల్ అని టైప్ చేయకూడదు, ఓన్లీ ఎక్సెల్ అని టైప్ చేయాలి. ఎక్సెల్ అన్నా కానీ రావడం లేదు, స్పెల్లింగ్ మిస్టేక్ అంటుంది, ఎర్రర్ అంటుంది సార్. అంటే మీరు స్పెల్లింగ్ తప్పు కొడుతున్నారు అయితే. లేదు ఇప్పుడు సార్, చూడండి, కరెక్టే వస్తుంది నేను విండోస్ ఆర్, మీకు స్క్రీన్ కనిపిస్తుందా? సార్. అక్కడ చూడండి, నేను స్పెల్లింగ్ ఏం రాశాను, ఈఎక్సిఈఎల్. అవునా? సార్ అవును సార్, Yes. అదే ఎస్, ఎంటర్ కొడుతున్నాను. సార్ నాకు రావడం లేదు చూడండి, ఓపెన్ అయిందా? సార్. ఓపెన్ అయింది. యా, యాస్టిస్ మీరు కూడా అలా చేస్తే వస్తుందండి. సార్ ట్రై చేసిన స్పెల్లింగ్ మిస్టేక్ అంటుంది సార్, అది వర్డ్ కూడా రావట్లేదు, వర్డ్ కూడా రావట్లేదు. వర్డ్ వచ్చేసి విన్ వర్డ్ అని టైప్ చేయాలి, WINOORD అని టైప్ చేయాలి. ఎక్సెల్ వచ్చేసి EXCEL అని టైప్ చేయాలి. సార్ అలానే టైప్ చేస్తున్నా కానీ అది రావడం లేదు, మళ్ళీ ఆప్షన్ల కింద సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది సార్. అండి ఇప్పుడు నాకు వస్తుంది కదా, వేరే వాళ్ళకు కూడా మ్యాక్సిమం వస్తుంది. నాకు రావడం లేదు. ఓకే, సో ఒకసారి వీడియో కాల్ చేయండి, నేను చెప్తాను. ఓకేనా తిరుమలేష్ గారు? సార్ ఓకే సార్. రైట్. రైట్ సార్. ఓకే, సో ఇంతవరకు చెప్పింది ప్రాక్టీస్ చేయండి. ఎక్సెల్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోకూడదు, నిదానంగా నేర్చుకోవాలి. ఎందుకంటే నిదానంగా నేర్చుకుంటేనే మనకు వస్తుంది, లేదంటే చాలా కష్టం. సో కాబట్టి ఇంతవరకు ఫార్మాట్ వరకు నేర్చుకోండి, దాంట్లో ఇంకా ఉన్నాయి ఆప్షన్స్. అగైన్ దెన్ ఐ విల్ డిస్కషన్ ఆన్ మండే. సో ఆఫ్టర్ దట్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నోట్ చేసుకొని పెట్టుకోండి. సో డిస్కషన్ ఆన్ మండే రోజు మనం డిస్కషన్ చేద్దాం. రైట్. హలో, కొంచెం అది టైప్ ప్రాక్టీస్ చేయమని చెప్తున్నాం సార్. హలో, సార్ టైప్ ప్రాక్టీస్. యా షూర్ సార్, అవును మర్చిపోయాను సార్, చెప్తాను. హలో ఎవ్రీవన్, మీరు కంపల్సరీ బయట వర్క్ చేయాలంటే మీ సిస్టమ్స్ ఉన్నాయి కదా, సిస్టమ్స్లో టైపింగ్ మాస్టర్ ఉంటుందండి. ఓకే, టైపింగ్ మాస్టర్ ఇన్స్టాల్ చేసుకొని మీరు టైపింగ్ అనేది కంపల్సరీ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీ. ఇన్ కేస్ ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా వర్క్ చేస్తున్నప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది అంటే, ఏదైనా వర్డ్ టైప్ చేయాలంటే ఇక్కడ డబుల్ ఎక్కడ ఉంది, ఓ ఎక్కడ ఉంది, ఆర్ ఎక్కడ ఉంది అని చెప్పేసి మనం సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి మీరేం చేయండి, ఆల్రెడీ మీ దగ్గర అందరి దగ్గర సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి మీ దగ్గర అక్కడ ట్రయల్ వర్షన్ ఉంటుంది, టైపింగ్ మాస్టర్ ట్రయల్ వర్షన్ ఉంటుంది. సో దాంట్లో డౌన్లోడ్ చేసుకోండి, 1 month వస్తుంది. ఈ 1 month మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే చాలా మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఈజీగా మీరు ఏదైనా చేయడానికి ఆస్కారం ఉంటుందండి, వస్తుంది. కాబట్టి మీరు కంపల్సరీ ప్రాక్టీస్ అనేది కంపల్సరీ చేయాలంటే, అంటే మీ టైపింగ్ స్పీడ్ ఇంక్రీజ్ అవ్వాలంటే టైపింగ్ మాస్టర్లో మీరు ప్రాక్టీస్ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. సో అలాగే ఉన్న లైన్లో